శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం తీసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. అవధూత పిచ్చిరెడ్డి తాతగారి వరప్రసాదం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యక్ష దర్శనం పొంది వారి నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకుంటూ స్వామివారి సేవలో తరించినటువంటి ఎందరో మహానుభావుల యొక్క చరిత్రను మనకు అందిస్తున్నటువంటి పి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు అభినవ రామదాసుగా మనందరికీ సుపరిచితులు. వారి గ్రంథాల ద్వారా, వారి రచనల ద్వారా ఆ రోజుల్లో అన్నమయ్య వారు రాసినటువంటి ఆ కీర్తనల వెలుగులోకి వచ్చి మనందరం పాడుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలల్ని, వారి సుందర రూపాన్ని వర్ణిస్తూ స్వామివారి లీలలు మనందరికీ దాదాపు 3700 పైన ఇంతవరకు మనకి వారి కీర్తన ద్వారా అందించడం జరిగింది. అలాంటి వెంకటరామరెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు సత్సంగంలో వారి మార్గంలోకి ఎలా వచ్చారు, స్వామివారితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, అవధూత పిచ్చిరెడ్డి తాతగారు ఏ విధంగా వీరికి వరాన్ని ప్రసాదించారు, బోయమడుగులో ఉన్నటువంటి రామాలయంలో జరుగుతున్నటువంటి లీలలు ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమో వెంకటేశ. శ్రీ సన్నిధి ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. బహుశా ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంకల్పం అనుకుంటా. ఈ విధంగా నేను ఎప్పుడు ఒక ఛానల్లో కూర్చొని ఒక సత్సంగం చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. స్వామివారు నాకు అప్పగించిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప ఒక సత్సంగంలో లేదా ఎక్స్పోజ్ అవ్వాలని ఇవన్నీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవము, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనం, వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యత్తు అని మన వేద పురాణాల్లో చెప్పినట్లుగా వెంకటాద్రికి సమమైన సంస్థానము లేదు, స్వామికి సమానమైన దేవుడు భవిష్యత్తులో దొరకడు, గతంలో లేడు, ప్రస్తుతము లేడు. ఉన్నది కలిలో ప్రత్యక్ష దైవమే శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయని నాకు జరిగిన అనుభవాలను బట్టి నేను తెలుసుకున్నాను. అంతకుముందు తిరుమల వెళ్ళేవాడిని, ఇప్పుడో సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం, తర్వాత అక్కడ బాగా ప్రసాదాలు తినడం, రావటం, ఇట్లా ఉండేది నా కార్యక్రమం. తర్వాత నేను ఒక స్టేజ్ వచ్చేసరికి ఒక గురువు ఉండాలి అని చెప్పేసి ఒక షిరిడి సాయిబాబాని ముందు ఆయన్ని కొలవడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఒక మెడికల్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ మెడికల్ కంపెనీ స్టార్ట్ చేసిన టైంలో అనుకోని ఒత్తిడులు, ఆల్మోస్ట్ ఒక 2 crores డెప్ట్స్లోకి వెళ్ళిపోయాను. ఏమీ అసలు అర్థమయ్యేది కాదు. నాకు ఒకటే కాన్సెప్ట్ ఉండేది, మనం ఇంతమంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నాము, మన ధర్మంగానే వెళ్తున్నాము, మరి ధర్మంగా వెళ్ళినప్పుడు స్వామి దేవుడైనా గురువు అయినా ఎవరైనా మనకు సహాయం చేయాలి కదా. మరి నేను కొలుస్తున్న గురువు సహాయం చేయటం లేదు, అసలు దేవుడు అని ఆయన ఉన్నాడో లేదో ఆయన సహాయం చేయటం లేదు. కాబట్టి ఇదంతా ట్రాష్, దేవుడు లేడు, దైవం లేడు, గురువు లేడు అనే ఒక పీక్కి వెళ్ళిపోయాను. ఆ స్టేజ్కి వెళ్ళిపోయా, నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాను. అంతకుముందు కూడా నేనేం పెద్ద భక్తి ఇదని ఏం లేదు, బట్ ఓవరాల్గా మొత్తం వదిలేసాను. ఇంకా ఆ టైంలో అసలు చాలా ఒత్తిళ్ళు, ఈరోజు గడిస్తే చాలు ఫోన్లు రాకుండా అన్న ఒత్తిడిలో ఉన్నాం. ఇంట్లో పిల్లలు కానీ, మా తల్లిదండ్రులు కానీ, వీళ్ళు. అంటే నేను ఈ మెడికల్ ఫీల్డ్లోకి రావటం కూడా, నేను బీఫార్మసీ చేశానండి. దానివల్ల ఫస్ట్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా స్టార్ట్ చేసి, తర్వాత ఏరియా మేనేజర్, జోనల్ మేనేజర్గా డిఫరెంట్ లెవెల్స్లో చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఏమైనా చేయగలను మార్కెటింగ్లో అని బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను చెప్పుకోవచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఎక్స్పాన్షన్స్ చేయటము, వీటన్నిటిలో పడిపోయి కంపెనీ డెప్స్లోకి వెళ్ళిపోయాను.
అంటే మేము చేసిన రోజుల్లో లాగా లాయల్గా పర్సన్స్ నాకు దొరకలేదు మార్కెటింగ్ చేసేవాళ్ళు. అది ఒక రీజన్. రెండో రీజన్ వచ్చేసి వాళ్ళకి ఆర్గనైజేషన్ ఏమీ అనకూడదు. ప్రస్తుతం ఉండే మార్కెటింగ్ ట్రెండ్లో స్ట్రాటజీ మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లా డిఫరెంట్ ఏదో మన ఇది కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగా మా మెడికల్ కంపెనీకి ఆ పరిస్థితి వచ్చేసింది స్టార్ట్ చేసిన తర్వాత. సరే ఒకసారి విజయదశమి రోజు నేను గుంటూరు వెళ్ళానండి. అంటే మా మిసెస్ ఆమె గుంటూరు, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నగారు. నేనేమో గిద్దలూరులో పుట్టాను. మా నాన్నగారి పేరు పాలకొల్లు రామస్వామి రెడ్డి, కీర్తిశేషులయ్యారు ఆయన. మా అమ్మగారు పాలకొల్లు సత్యవతి గారు. సో నేను గిద్దలూరులో 1967 అక్టోబర్ 22 పుట్టాను. అది రోహిణి నక్షత్రం. అక్కడి నుంచి నేను గుంటూరు మా శ్రీమతిని మ్యారేజ్ చేసుకోవటం. అందువల్ల మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత జనరల్గా ఇవన్నీ దేవుడు లేడు, గురువు లేడు, అది ఇదని అనుకుంటున్నా కానీ ప్రతి సంవత్సరం మాత్రం బాబా సమాధి అయిన చాప్టర్స్ ఒక 2 చదివేవాడిని. అది బాబా సచ్చరిత్ర హేమట్ పంత్ రాసిన 43, 44, 45 3 చాప్టర్స్ చదివేవాడిని. ఆ రోజు ఎందుకో సరే ఈ సంవత్సరం ఆపేద్దాం అనుకున్నాను. అయినా కూడా మనస్కరించగా బాబా గుడికి వెళ్ళి ఆ చాప్టర్స్ అది బయటకు వచ్చాను. ఇది గుంటూరులో వికాస్ నగర్లో జరిగింది. నాకు రోడ్డు మీద నడుస్తున్నా మార్నింగ్ 9:30కి నడుస్తూ ఉంటే సాక్షాత్తు స్వామివారు వచ్చి నిల్చున్నారు. అసలు నేను షాక్ అయిపోయాను. చూస్తున్నాను ఆయన ఆజానుబాహుడు, చూస్తున్నా నేల మీద శ్యాముడిగా కనిపిస్తున్నాడు, నవ్వాడు. అంటే ఒక 30-40 సెకండ్స్ అది కూడా. అసలు ఈయన కనిపించడం ఏంటి, నేనేమన్నా బహుశా ఏదన్నా యాలిజినేషన్లో ఉన్నానేమో, భ్రమలో ఉన్నా అని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపల ఒక 4 లైన్లు పాటలాగా స్వామి ఏదో వైబ్రేషన్ వచ్చింది. ఇంకా ఆయన కనిపించలేదు. ఇంటికి వచ్చి మా మిస్సెస్కి ఇట్లా జరిగిందని చెప్పాను. ఆ పేపర్ పెన్ను తెచ్చి ఇది రాయి చూద్దామంది. సరే రాశాను, బాగుంది, ఇది అన్నమయ్య కీర్తనలు అని నేను చెప్పాను. అన్నమయ్య ఎక్కడ, మనం ఎక్కడ, అసలు ఆయన కనిపించటం ఏంటి, అది ఏదో భ్రమ ఉంటుంది, మహామహులకే కనిపించాడు ఆయన. సో అది అదేదో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది, అంత మించి ఏం లేదు, మనకంత సీన్లు లేవులే అని చెప్పేసి నేను అప్పుడు నాన్ వెజ్ కూడా తినేవాడిని. సో ఫుల్గా నాన్ వెజ్ కూడా తినేసి పడుకుని నిద్రపోయి తర్వాత లేచిన దగ్గర నుంచి స్వామివారు కనిపించడం, కీర్తన ఇట్లా రాయాలని చెప్పటం, ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్గా రావటం మొదలుపెట్టి ఇదేంటి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇంకప్పుడు మా మిసెస్కి, నువ్వు పిల్లల్ని తీసుకొని 2-3 రోజులు ఉండిరా, నేను వెళ్తున్నాను, నాకైతే ఇట్లా జరుగుతుంది, అది ఏంటి అర్థం కావటం, మైండ్ అంతా డిఫరెంట్గా ఉంది, ఆ వైబ్రేషన్స్, ఆయన ఏం రాపిస్తాడో నేను చూస్తాను అని చెప్పి విజయవాడ వచ్చేసి అక్కడ ఇంట్లో కూర్చొని ఒక్కనే ఉన్నా. ఇంకా ఆయన ఒకే రోజు 7-8 పాటలు 7-8 సంకీర్తనలు రాపించాడు. అన్నీ ఆయన తిట్టుకుంటూనే, నువ్వు భక్త రక్షకుడిగా అంటారు, భక్త సులభుడు అంటారు, గజేంద్రుడు ఇక్కడ రక్షించావంటారు, ఇవన్నీ ఎక్కడ జరిగాయి, ఎంత ఒట్టిది, ఇట్లానే రాపించుకున్నాడు ఆయన. ఆయనే చెప్తాడు, ఆయనే తిట్టించుకుంటాడు, ఆయన రాపించుకుంటాడు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా 2014 డిసెంబర్లో, అంటే స్వామివారు కనిపించిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. ఆ కన్సల్టెన్సీ పికప్ అయింది. సో అట్లా 2018కి వచ్చేసరికి ఓవరాల్గా 2 crores డెప్స్ స్వామివారు నా చేత తీర్పిచ్చేసారు. ఎవరికి నేను పైసా డెప్స్ లేకుండా, ఎక్కడి నుంచి ఫోన్లు లేకుండా ప్రశాంతతనిచ్చేసారు ఆయన. 2015 డిసెంబర్లో అప్పటికి 800 సంకీర్తనలు రాపించారండి స్వామివారు. ఆయన రాపించినప్పుడు 800 సంకీర్తన దగ్గర నుంచి అనంతాల్వాన్ గురించి ఆయనకి జరిగింది ఈ సంకీర్తనలు రాపించడం మొదలుపెట్టాడు. ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి, అసలు అనంతాల్వాన్ అంటే ఏదో ఆ కొండల్లో నెలకొన్న కోనేటి రాయడేవాడు అనే సంకీర్తనలో ఆ వెట్టికి మట్టి మోసినవాడు అనేది ఒకటి వింటా. ఈ పూర్తిగా ఆయన స్టోరీ నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ దెబ్బ తగిలింది, గడ్డ పలుకుంది, అవన్నీ అన్ని, అంటే అది కూడా ఎప్పుడు స్వామివారు వచ్చిన తర్వాత ఇవన్నీ 800 సంకీర్తనలు రాసేటప్పుడు ప్రతి నెల స్వామివారు నన్ను పిలిచేవారు తిరుమలకి. ప్రతి నెల వెళ్ళేవాడినండి. అయితే స్వామివారు ఫస్ట్లో ఏం చెప్పారంటే,
నేను పిలిచినప్పుడల్లా నువ్వు రావాలన్నారు. ముందు నువ్వు అలిపిరి మెట్ల మార్గంలో రా అని చెప్పారు. సరే బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఫస్ట్ స్టెప్ వేయబోయేటప్పుడు నాకు తిరుమల గురించి, మనం తెలుగు వాళ్ళమే కదండి, తిరుమల గురించి తెలుసు. దర్శనం ఎంత కష్టము, రూమ్ తీసుకోవడం ఎంత కష్టము, అక్కడ ఉండే వ్యవస్థ ఏంటి అన్నీ మనకు తెలుసు, వింటుంటాం కదా రోజు. కరెక్ట్గా ఫస్ట్ స్టెప్ దగ్గర నేను ఆగిపోయాను. వెంటనే అమ్మవార్ల స్వామి కనిపించి, ఎందుకు ఆగిపోయావు అంటే, నువ్వు పిలిచినప్పుడల్లా నువ్వు రమ్మంటున్నావు, మరి నేను అక్కడికి రావటము, ఆ దర్శనాలు, ఆ కంపార్ట్మెంట్లో గంటలు ఇవన్నీ ఎక్కడి నుంచి రోజుల తరబడి అక్కడ కూర్చొని ఎంతోమంది వాళ్ళ ఇబ్బందులు అన్నీ చూసినవాడిని కదా. సో నేను అట్లా కాదులే, నాకు వీలైనప్పుడు నేను అవన్నీ కాదు అని, నువ్వు ఫస్ట్ మాతో పాటు మెట్లెక్కు అని చెప్పేసి చేతులు పట్టుకు మెట్లెక్కి ఫస్ట్ స్టెప్ ఎప్పించేది. అక్కడి నుంచి పైన మన అలిపిరి మెట్ల మార్గంలో దశావతారాలు ఉంటాయి. మత్స్య అవతారం దగ్గర స్టార్ట్ అయింది వర్షం. ప్రతి అవతారం దగ్గర ఆ విగ్రహం దగ్గర కూర్చోవటం, ఒక కీర్తన రాయటం, ఆ డైరీ తీసుకొని మళ్ళీ లోపల పెట్టుకోవటం, అట్లా కరెక్ట్గా కొండ మీదకి వెళ్ళేసరికి ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళేసరికి 10 కీర్తనలు రాపిచ్చేసారు. సరే వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. బ్రహ్మాండంగా దర్శనం ఇచ్చారు స్వామివారు. ఆ తర్వాత అట్లా జరుగుతుంది. ప్రతి నెల వెళ్తున్నాము. 800 సంకీర్తనలు రాపించిన తర్వాత ఈ అనంతాల్వాన్ గురించి రాపిష్టం మొదలుపెట్టిన తర్వాత, ఇదేంటి ఈయన గురించి రాపిస్తున్నారు అన్న. మా మిసెస్ ఆమె ఏదో ఐప్యాడ్ చూస్తుంటే అడిగాను, ఇట్లా రాపిస్తున్నాడు స్వామి, ఏంటి ఈయన గురించి రాపిస్తున్నాడు అని. ఇప్పుడు ఆమె ఎందుకో ఐప్యాడ్ ప్రెస్ చేస్తూనే వెంకటాచల మహత్యంలో అనంతాల్వాన్ గురించి, స్వామికి గల అనుబంధం, ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. అంటే అప్పుడు ఓహో, అంటే కొండ మీద రియల్గా ఉంది అనమాట ఇప్పటికి కూడా అని చెప్పాను. అప్పుడు పిల్లల్ని మా మిసెస్ని తీసుకుని బయలుదేరి కొండకి వెళ్ళిన తర్వాత అసలు దారి తెలియదు మాకు. అది W1 గేట్ ఉంటుంది, వెస్ట్ 1 గేట్ మాడవీధుల్లో. చిన్నజీయం గారి మఠం పక్కన వసంత మండపం ఉంది, వసంతోత్సవ మండపం పక్కన అనంతాల్వాన్ తోట ఉంది. దారి తెలియదు. నేరుగా స్వామి ముందు దారి తెలియదు స్వామి అని అనుకున్నాను. నేను తీసుకెళ్తాను, ఆయన తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నేను వెళ్ళేసరికి వాళ్ళ 26th జనరేషన్ శ్రీమాన్ TAP రంగాచారి గారని, ఆయన ప్రతిరోజు స్వామివారికి తులసి అర్చన టైంలో ఫస్ట్ ప్రథమార్చన అనంతాల్వాన్ వాళ్ళ వంశస్థులదే. ఆయన గర్భగుడిలోకి వెళ్తాడు. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి గురువు గారి దగ్గర. ఆయన అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటున్నాను. నేను అక్కడ ఎంటర్ అవుతూనే, ఏ ఊరు మీది అని అడిగారు. విజయవాడ అండి. ఎవరు చెప్పారు ఈ తోట గురించి? అప్పుడు డిసెంబర్ 2015 అప్పటికి తోటకి 10-15 మంది వచ్చేవాళ్ళు, జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఇట్లా స్వామి ఈ విధంగా రాపిస్తున్నాను అంటే, ఆయన పైకి కింద నన్ను చూసి అప్పుడు అడిగాను, నేను రాపించినవన్నీ కరెక్టేనా అండి అని అన్నాను. అంటే ఇట్రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ బృందానం దగ్గర కొంత స్టోరీ ఉంటుంది అనంతాల్వాన్ టైల్స్ మీద చెక్కి, అది చూపించారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే రాపించిందంతా కరెక్ట్ అనమాట స్వామి అని. అంటే హ్యూమన్ సైకాలజీ, మనం అంత తొందరగా ఏది నమ్మము, మనం ఎంత సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినా నమ్మము. సరే అప్పుడు అడిగాను, మరి ఏంటి మీది పుష్ప కైంకర్యం మీదే కదా, ప్రథమ పుష్ప కైంకర్యం, మరి ఇక్కడ ఏంటి మొక్కలు లేవు ఏం లేవు అని అంటే, అక్కడ ఉన్న గార్డెన్ ఒక అబ్బాయి మురళి అని, మీరు ఏదన్నా నాటాలంటే నాటచ్చు సార్ అని చెప్పారు. ఇప్పుడు January 16th సంక్రాంతి ఆఫ్టర్ అది పొంగల్, అప్పుడు వెళ్ళి నేను మా అబ్బాయి వెళ్ళి అక్కడ మొక్కలు ఒక 20 గులాబీలు, 20 తులసి, 20 మల్లె మొక్కలు నాటేసి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మొక్కలు నాటడం స్టార్ట్ చేసాం. అక్కడ నాతో పాటు గిద్దలూరు ఒక అబ్బాయి అక్కి సంజీవ్ రెడ్డి అని ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చేవాడు. ఇక్కడ మాకు ఆ తోటలో కూడా ఎవరు మాకు సహకారం దొరకల. అంటే మొక్కలు నాటడం, దాన్ని ఎవరు చూసుకోకపోవటం సరిగా, అట్లా ఆ టైప్లో ఉండేది. మనం కంప్లీట్గా అక్కడ ఉండి చేసేదానికి లేదు, ఎక్కడ ఉంటాం తిరుమలలో, అందుకని చెప్పేసి తర్వాత ఒకరోజు మొత్తం తోటంతా గులాబీలు నాటాలని చెప్పేసి హోసూరు వెళ్ళి దగ్గర 600-700 గులాబీ మొక్కలు తెచ్చి అక్కడ పెట్టాము. పెట్టి
ఎవరినన్నా అడిగితే ఎవరు రావటం లేదు. సరే ఇంక నేను ఆ అబ్బాయి ఇద్దరం పలుగు పారా తీసుకొని తవ్వి ఈవినింగ్ 5 o'clock దర్శనం. మా ఆఫ్టర్నూన్ భోజనం చేసి వచ్చిన తర్వాత 2 o'clock నేను అబ్బాయి సంజీవ్ రెడ్డి అనే అబ్బాయి మా ఇద్దరం స్టార్ట్ చేసి అతను తవ్వటము, నేను తీసుకెళ్ళటము, పక్కన పడేసి అక్కడ మొక్కలు నాటటము ఇట్లా చేసుకుంటూ. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, లాస్ట్కి మా చేత ఈ పనులు గడ్డపారలు కూడా పట్టించావు నువ్వు, సో ఏంటి స్వామి ఇది ఎంత అని మేము నవ్వుకుంటూ అనుకొని సరే దర్శనం టైం అయిపోయిందని వెళ్ళిపోయాం. అప్పుడు ఈరోజు స్వామి ఏ విధంగా దర్శనం ఇస్తారు అని అనుకుంటూ ఉన్నాను. అంటే నాకు ఆయన ప్రత్యక్షంగా కనిపించినా సరే అక్కడికి తిరుమల వెళ్ళేసరికి ఆయన ఆ స్వరూపం ఆయన విగ్రహంలో లీలా మానుష రూపుడే ఆ అర్చామూర్తి అయి ఉంటాడు, అంతర్లీనంగా ఉంటాడు స్వామి. సో అది ఒక డిఫరెంట్ ఆ వైబ్రేషన్. అక్కడ ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఉంటుంది. మనం అన్నీ మర్చిపోతాం, అది ఎన్నో కోరికలతో పోతాం, ఆ కోరికలన్నీ మర్చిపోతాం, ఆయన చూసి ఆ తన్మయత్వంలో బయటకు వచ్చేస్తాం. ఆ రోజు వెళ్ళినప్పుడు ఎవరు టచ్ చేయలేదండి. నేను జేవిజువల్ దగ్గర నుంచి చూశాను, ఎవరు టచ్ చేయలేదు. స్వామి ఇట్లా విఠలునిలాగా పైన ఏమి లేవు, ఓన్లీ జన్యం. స్వామి విఠలునికి ఎట్లా ఉంటాడో సేమ్ డిటో. నవ్వుతూ ఉంటే స్వామికి ఉన్న కుర్రులు కానీ ఆ రింగులు జుత్తు అవి ఊగటం, అసలు నాకు చూసి కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి. ఎంత నవ్వుతున్నాడు, పక్క నవ్వుతున్నాడు. అది ఇప్పటికీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నా కదా, ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే నా మైండ్లో అసలు డిఫరెంట్ ఇది వచ్చేస్తాను. స్వామి అట్లా కనిపిస్తుంటాడు. అట్లా జరిగిన తర్వాత మొత్తానికి ఆ తోటని అక్కడ మొక్కలు నాటటము స్లోగా స్టెప్ బై స్టెప్. అక్కడ ఒక మహాలక్ష్మి అమ్మవారిని, ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారిని అనంతాల్వాన్ని కట్టేశారండి. అంటే ఈ కట్టేసింది యాక్చువల్గా అదే స్పాట్ కాదు. చాలామంది మనకి ఏం చేస్తున్నా అంటే అదే స్పాట్ అని చెప్తుంటారు యూట్యూబర్స్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనంతాల్వాన్ తోట 15-20 ఎకరాలు ఉండేదండి. నారాయణగిరి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇదంతా అనంతాల్వాన్ తోటే. అయితే ఆ అమ్మవారిని కట్టేసిన ప్రదేశం అనేది ఎవరికి తెలియదు. అది ఎక్కడుందో కూడా వాళ్ళ వంశస్థులకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. గురువుగారు నేను అడిగాను, గురువుగారు అమ్మవారిని కట్టేసినందుకు గుర్తుగా ఏమైనా మనం ఇక్కడ ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా అంటే, ఓఎస్ నువ్వు అమ్మవారిని విగ్రహం ప్రతిష్ఠ చేయించాను. ఆ అమ్మవారిని ఈశాన్య మూల తోటలో విగ్రహ ప్రతిష్ఠ చేయించాము. చేపించే రోజు ఆ నవరత్నాలు అవన్నీ వేసి అంటే విగ్రహం తయారు చేయించి ప్రతిష్ఠ చేస్తాం. నేను ఏంటో ఇక్కడ ప్రతిష్ఠ చేపిస్తున్నాం, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరు జనాలు పెద్ద పట్టించుకోరు అని అనుకున్నాను. ఈరోజు మీరు వెళ్తే అక్కడ ప్రతి శుక్రవారము నా క్లాస్మేట్ ఒక బీఫార్మసీలో సత్యనారాయణ గుప్తా అని అమరావతి, పర్ మంత్ 2000 అక్కడ పంపిస్తాడు. ప్రతి శుక్రవారం అమ్మవారికి చీర, తర్వాత పుష్పాలు, అర్చన, గురువుగారి స్వయంగా వచ్చి అర్చన చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ఏదైనా కోరుకుంటే అవుతుందంట వాళ్ళు చెప్తుంటారు. మరి అంటే ఈరోజు అంత వైభవంగా ఆమె జరుపుకుంటుంది ఆ తోటలో. అనంతాల్వాన్ బృందావనం ఎదురుగా తులసి బృందావనం, తులసి ఉంది, మొక్కలు ఉంటాయి. మధ్యలో కృష్ణుని ప్రతిష్ఠ చేసామండి. మా మిసెస్ అన్నమాట, ఇక్కడ కృష్ణుని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది కదా. తర్వాత మండపం ఉంది, అనంతాల్వాన్ మండపం, అరౌండ్ 950 years బ్యాక్ మండపం. మండపంలో దశావతారాలు, పెయింటింగ్స్, తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటే ఉండే. గురువుగారు ఏమన్నా అంటే వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉన్నాడు, కొద్దిగా తీక్షణంగా ఉంటాడు, పక్కన అమ్మవారిని ప్రతిష్ఠ చేయించకూడదా అన్న. పద్మావతి అమ్మవారిని, ఆమె పక్కన గోదాదేవి అమ్మవారిని. ఎందుకంటే గోదాదేవి అమ్మవారి నక్షత్రము తిరునక్షత్రము, అనంతాల్వాన్ పరమపదించిన నక్షత్రం ఒకటి, అదే తిరువాడి పూర్వోత్సవం అంటారు. అందుకని స్వామి ఇప్పటికి కూడా అమ్మవారి ఇద్దరితో కలిసి ఆ రోజు వస్తాడు. తిరువాడి పూర్వోత్సవం అని ఆ రోజు వస్తాడు స్వామి ఆషాఢ మాసంలో. సో అట్లా అనంతాల్వాన్ తోట తర్వాత బయట దాన్ని డెవలప్ చేయడం అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఒక బయట స్టీల్ లెటర్స్తో పెట్టించి, తర్వాత టీటీడీ వాళ్ళతో మాట్లాడి అక్కడ అనంతాల్వాన్ తోట ఎక్కడ ఉందని బోర్డ్స్ పెట్టించగలిగాము. అది ఒకటే చేయగలిగాము. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి 3 చెప్పాము. బుక్స్ కూడా ఇస్తామని చెప్పాం. బుక్స్ మేము ఇస్తాము, స్టాల్స్లో పెట్టండి, అవి వచ్చిన ఇన్కమ్ స్వామికి ఇచ్చేయండి. మా మెయిన్ ఏమేంటంటే బుక్స్ డివోటీస్కి వెళ్ళిపోవాలి, ఆయన జీవిత చరిత్ర తెలియాలి. ఆయన చాలా డెడికేటెడ్గా చేశాడు. ఎందుకంటే ఆ టైంలో ఆయన రావటం అనేది అక్కడ
ఎవరు నరసంచారమే లేదు. అట్లా అక్కడ ఇప్పుడు అనంతాల్వాన్ వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ లాగా అయిపోయి వాళ్ళు నన్ను బాగా చూసుకోవటం కానీ, వాళ్ళ తోటలో జరిగే ఉత్సవాలు కానీ ఏమైనా సరే గురువు గారికి నేనంటే బాగా ప్రాణం. ఇంకా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం టైం మాకంతా డివోషనల్గానే మాట్లాడుకుంటుంటాం. అట్లా తోట ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి. ఇప్పటికి కూడా మొక్కలు పంపిస్తుంటాము. ఆ మొక్కలు అట్లా స్టార్ట్ చేసింది ఎదురుగా మనకి గుడి బ్యాక్ సైడ్ శంకు చక్ర నామాలతో మ్యూజిక్ ఫౌంటైన్ ఉంటుంది ఒకటి, వాటర్ది. అక్కడ కూడా ఇప్పుడు మొక్కలు కనకాంబరం కానీ అవన్నీ. ఈ అనంతాల్వాన్ చరిత్రలో మీరు రాసినటువంటి గ్రంథంలో బయట అందరికీ తెలిసినటువంటిది కాకుండా ఇంకేదైనా రహస్యంగా మీ గ్రంథంలో పొందుపరిచారండి? అంటే మంచి కరెక్ట్గా అంటే నేను యాక్చువల్గా మర్చిపోయానండి పాయింట్. అసలు ఇది కూడా 2019 విజయదశమి రోజే స్టార్ట్ అయింది. మ్యాక్సిమం నాకు స్వామి చేశాను విజయదశమి రోజే స్టార్ట్ చేపిస్తాను. 2019 విజయదశమి ముందు ఫస్ట్ పద్మావతి అమ్మవారిది అష్టోత్తరం రాయమన్నారు గురువు గారికి. అక్కడ అమ్మవారిని పెట్టావు కదా అష్టోత్తరం రాయంటే నాకేమొచ్చు గురువు గారు, నేనే అట్లీస్ట్ బ్రాహ్మణ్ని కూడా కాదు, నేనేదో పామరుణ్ణి, ఇది నాకేమొచ్చు అంటే లేదు నువ్వు ట్రై చేయి అన్నారు ఆయన. సరే ఇంటికి వచ్చాను, సరే గురువు గారు చెప్పారు కదా అని స్వామిని అమ్మవారిని అనుకున్నాను. యూ విల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక 15-20 మినిట్స్లో పద్మావతి అమ్మవారి అష్టోత్తరం రాపిచ్చేసారు. ఇప్పుడు అదే మీకు అక్కడ మొత్తం స్టోన్ మీద గ్రానైట్ మీద చెక్కి వేరే వాళ్ళు డోనర్స్ అక్కడ పెట్టించేసారు తోటలో. ఇప్పుడు దాని ప్రకారం అక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. అది అయిన తర్వాత అనంతాల్వాన్ అష్టోత్తరం అడిగారు గురువు గారు, అనంతాల్వాన్ కూడా రాయొచ్చు కదా అని. అది అంతే సేమ్, అది స్వామి అనంతాల్వాన్ ఇద్దరు వితిన్ 15-20 మినిట్స్లో ఆ అష్టోత్తరం రాపించారు. ఆ అష్టోత్తరం మీకు అక్కడ బృందావనం దగ్గర ఉంటుంది. ఇటు మా ఫ్రెండ్ గుప్తా అని చెప్పాను కదా, ఆ అబ్బాయి గ్రానైట్ మీద చెక్కించి అక్కడ పెట్టించాడు. సో అది బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు పెట్టారు అక్కడ. ఈ అన్నీ అయిన తర్వాత 2019 విజయదశమి ముందు తిరుమల వెళ్ళాను. గురువు గారు అన్నారు, ఇన్ని చేసావు కదా నువ్వు అనంతాల్వాన్ బుక్ ఎందుకు రాయకూడదు అన్నారు. అసలు నేను షాక్ అయ్యా ఫస్ట్ ఆయన అడిగితే. ఆ చరిత్ర రాయడం అనేది మాటల గురువు గారు నాకేమొచ్చానండి, ఎందుకంటే నేనేం బుక్స్ చదవను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ నుంచి అంటే నవల్స్ చదివేవాడిని కానీ ఈ రామాయణం భారతం భాగవతం ఇవన్నీ చదివింది ఏం లేదు. ఇది నాకేమొచ్చని ఆయన గురించి ఏం తెలుసు అని చెప్పేసి అని అంటే లేదు ట్రై చేయన్నారు. సర్ప్రైజింగ్ అండి, నేను విజయదశమి రోజు 2019లో వచ్చాను. అట్లా కూర్చొని అక్కడ వైట్ పేపర్ బుక్ పెట్టుకున్నాను, లాంగ్ నోట్ బుక్ పెట్టుకొని ఊరక అసలు మనకేమీ తెలియదు ఎక్కడ మొదలు పెట్టాలి, అంతకుముందు బుక్స్ రాసిన పరిజ్ఞానం కూడా లేదు, ఎట్లా చేయాలి అని అనుకొని అక్కడ కూర్చొని అట్లా అరౌండ్ 9:30 కూర్చున్నాను. ఊరక బుక్ మీద ఓం నమో వెంకటేశ్ అని ఫ్రంట్ పేజీలో రాస్తారు కదా, అట్లా ఓం నమో వెంకటేశ్ అని రాస్తూ ఒక 8 times రాశాను. సడన్గా ఉన్నట్లుండి ఒక ట్రాన్స్ లాగా అయింది. ట్రాన్స్ లాగా అయిపోయి అరౌండ్ 9:30కి అట్లా స్టార్ట్ అయింది. 1.5 hour వరకు నాకు అసలు అంటే రాస్తూ ఉన్నాను, అది కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి రాస్తూ పోతున్నాను. ఒక 1.5 hour తర్వాత మా మిస్సెస్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయవా ఆమె, ఎంత ఇంకా 9:30 కదా అన్న, టైం ఎంత అయింది చూసావా అంది. చూస్తే 11. ఏం రాస్తున్నావు అంది. అంటే సడన్గా చూస్తే పైన అనంతాల్వాన్ దివ్య చరితం అని పెట్టేసి ఓం నమో వెంకటేశ్ అని రాసిన్నాను. లాస్ట్కి వచ్చేసరికి మొదటి అధ్యాయం సంపూర్ణ అని రాసి అసలు ఏం రాశాను అని చెప్పి మళ్ళీ చదివాను. చూస్తే అసలు షాక్. అట్లా అనంతాల్వాన్ బుక్ స్టార్ట్ అయింది. 18 daysలో 18.5 hours స్వామి రాపిచ్చారండి ఆ బుక్. అంటే దాంట్లో ఎట్లా రాపిచ్చారంటే మనం ఒక మూవీకి వెళ్ళామనుకోండి, మూవీలో మనకి జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాము, వినిపిస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తుంటాం మూవీని. సేమ్ ఒకసారి అనంతాల్వాన్కి జ్వరం వస్తుంది, 3 days 4 days ఆయన గుడికి వెళ్ళాడు. స్వామి ఆయన దగ్గరికి వస్తాడు ఇంటికి. ఫస్ట్ ముందు ఒక అర్చకునికి చెప్తాడు స్వామి ఇట్లా అనంతాల్వాన్ రావటం లేదు అంటే మాటలు ఆయన స్వామి విగ్రహం నుంచి అర్చకుడికి వినిపించేవి.
అనంతాల్వాన్ రావటం లేదు, ఏంది కనుక్కోండి అని. ఆయన తెలియంది కాదు, కనుక్కోండి అని చెప్తాడు. ఆ అర్చకుడు సేవకుడిని పంపించి చెప్తాడు. సేవకుడికి చెప్తే అనంతాల్వాన్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి కనుక్కుంటే జ్వరం వస్తుంది అని రావటం లేదు. మళ్ళీ ఆ సేవకుడు వచ్చి అర్చకుడికి చెప్తే అర్చకుడు స్వామికి చెప్పుకుంటాడు, ఆయనకు జ్వరం వచ్చింది రావటం లేదని. అయితే వైద్యుల్ని పంపించండి అని అంటే ఈ అర్చకులు వైద్యుల్ని పంపిస్తారు. పంపిస్తే ఆయన తీసుకోడు, చాలా మొండివాడు అనంతాల్వాన్. తీసుకోకుండా వెనక్కి పంపించేస్తాడు. అప్పుడు స్వామి అనంతాల్వాన్ మొండితనం తెలుసు కాబట్టి ఆయనే నేరుగా ఈయన ఇంటి దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ కూర్చొని ఆయన చూస్తూనే మంచం మీద ఈ పక్కన పడుకున్నా ఆ పక్కకు తిరిగి పడుకుంటాడు అనంతాల్వాన్. ఇప్పుడు స్వామి అంటాడు, ఏమయ్య అనంతాల్వాన్, నేను వస్తే కూడా నువ్వు అటు తిరిగి పడుకున్నావు అంటే, నీకు ఇన్ని సేవలు చేయమని మా గురువు రామానుజాచార్యులు నన్ను పంపిస్తే గురువు ఆజ్ఞ మేరకు నేను వచ్చి నీకు ఇన్ని సేవలు చేస్తున్నా, నేనే లేకపోతే నీకు ఎవడు పూలు కట్టి ఇవన్నీ చేస్తాడు, నిన్ను నమ్ముకొని నా భార్య నా పిల్లలు మేమందరం ఇక్కడ ఉన్నాము, నువ్వేమో నాకు జ్వరం వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు అంటే, అదేంది నేను వైద్యుల్ని పంపించా కదా అని అంటే, ఎవరి జన్యం వాళ్ళే మార్చుకోవాలి, ఒకరి సంధ్యావందనాదులు ఇవన్నీ ఎవరు వాళ్ళే చేసుకోవాలి, నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వు రావాలి, అంతేగాని వాళ్ళెవరిని పంపిస్తే ఇవన్నీ ఎట్లా కుదురుతాయి అని అంటే, అప్పుడు స్వామి నవ్వి, అంత మొండివాడు నువ్వు, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి స్వామి ఆయన స్వహస్తాలతో ఈయన నిమురితే శరీరాన్ని, అప్పుడు ఆయనకు జ్వరం తగ్గిపోయిన తర్వాత, అంటే అనంతాల్వానికి అంత అసోసియేషన్ ఉండేది స్వామితో, ప్రత్యక్షంగా ఆయనతో ఉండేది. అట్లా ప్రతి ఇన్సిడెంట్ ఆ పుస్తకంలో అనంతాల్వాన్ దివ్య చరిత్ర కంటి ముందు జరుగుతూ ఉంటే, అప్పట్లో జరిగిన నాకు జరుగుతూ నేను చూస్తూ వినిపిస్తూ ఉంటే రాసిన బుక్ అండి. అందుకే చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు చదివిన వాళ్ళు, ఇట్లా చదివామండి మీ బుక్ అంటే, నేను చెప్తాను నా బుక్ కాదు, మాది స్వామివారు రాపిచ్చింది, అదంతా అయిందే, ఆ క్రెడిట్ అంతా నాదే. ఎందుకంటే ఆయన మామూలుడు కాదు, చెక్ చేస్తుంటాడు వీడికి ఏమైనా ఇగో పెరిగిందా లేదా అని. స్వామివారి తత్వమే అంతా. జనరల్గా మనకి అంటే అర్థం చేసుకుంటే పైన మెతుకు చూస్తూనే తెలుస్తుంది అంటారు, అన్నం ఉడికింది. ఈయన లాస్ట్ వరకు కూడా దాన్ని పిసుకుతూనే ఉంటాడు అన్నమాట. అట్లా స్వామివారి టెస్టింగ్లు చాలా ఉంటాయి. అనంతాల్వాన్ ఆ విధంగా జరిగిందండి. నాకు చాలా ఎంజాయ్ చేసి ఆ బుక్ రాసినప్పుడు. అట్లా చదివిన వాళ్ళు కూడా అదే చెప్తారు, అసలు మా కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉందండి, ఏదో అట్లా చదువుతుంటే అంటారు. ఆ ఫీల్, డెవోషనల్ ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఆ బుక్ ద్వారా నాకు చాలామంది ఫాలోయర్స్ అని నేను చెప్పను, కానీ ఎందుకంటే చాలామంది అనంతాల్వాన్ గురించి తెలుసుకోగలిగారండి. అది నా పూర్వజన్మ సుకృతం, స్వామివారి దయ్య. ఆయన నన్ను ఎంచుకోవటం, మరి ఎందుకు ఎంచుకున్నాడో ఏమో నాకు తెలియదు. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆ బుక్ బాగా వచ్చింది. తర్వాత అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది, కన్నడలో ట్రాన్స్లేట్ అయింది. తర్వాత ఇప్పుడు తమిళ్లో కూడా హిందూ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమిళ్లో తీసుకున్నారు. సో వాళ్ళు కూడా నాకు యాక్చువల్గా 1 lakh ఇది ఇచ్చారండి, ఇది దాన్ని ఏమంటారు, రాయల్టీ ఇచ్చారు. ఇస్తే నేను చెప్పాను నాకు వద్దండి, అది నాది కాదు ప్రాపర్టీ, ఆ 1 lakh ఎన్ని బుక్స్ వస్తాయో ప్రింట్ చేసి మీరు ఇవ్వండి అంటే వాళ్ళు 800 బుక్స్ ఇచ్చారు. స్టిల్ ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఇన్ లిeu of 1 lakh వీఆర్ గివింగ్, యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ వీఆర్ గివింగ్ 800 కాపీస్ అని చెప్పేసి. ఈ మామూలు సేవలు చేసుకుంటూ వెళ్తున్నాం. సడన్గా గురువు గారి వాళ్ళ బ్రదర్ ఉన్నారండి, శ్రీనివాస్ వరదాచారి గారని, ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయనకి తిరుమల నంబి వంశస్థులు కృష్ణకుమార్ తాతాచార్యులని, ఆయన నవ్ ఈజ్ నో మోర్. వాళ్ళు 37వ తరం ఆయన తిరుమల నంబి. తిరుమల నంబి అంటే స్వామివారికి తీర్థ కైంకర్యం చేసిన ఆయన. తిరుమల నంబినే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల అంటారు. ఆయన రామానుజాచార్యుల వారికి మేనమామ. తర్వాత రామానుజాచార్యుల వారికి అలిపిరి దగ్గర రామాయణ భావార్థ విశేషాలన్నీ బోధించిన మహానుభావుడు. ఆయన ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే వెళ్ళి మన పాప వినాశనం వెళ్ళి అక్కడి నుంచి 3 కుండలతో నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి 3 పూటల తీర్థ కైంకర్యం చేసేవాడు.
ఆయన బాధ చూడలేక స్వామివారు ఒకరోజు ఆ పాపనాశి నుంచి ఆయన తీసుకొని వస్తుంటే కోయబాలుడి రూపంలో వచ్చి, నా తాత నాకు దప్పికేస్తుంది నీళ్ళు ఇవ్వమంటాడు. ఈ స్వామివారి కైంకర్యాన్ని తీసుకెళ్ళి నీలాంటి వాడికి ఇచ్చేది కాదు, పక్కకు జరుగు అని చెప్పేసి, అప్పుడంతా మడి ఆచారాలు అన్ని వ్యవహారాలు ఎక్కువగా, సో పక్కకు జరుగు అని చెప్పేసేవారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈయన బాణం అమ్ము తీసుకొని ఆ కొండకు బొక్క పెట్టి ఆ వాటర్ మొత్తం తాగి కొండ వేడి తగ్గిపోతుంటుంది. ఏంటి ఇట్లా తగ్గుతుందని చూసుకుంటే అప్పుడు ఇంకప్పుడు బాధపడతాడు ఆయన, ఎంత పని చేసేవారు అప్రాచ్యుడా అది ఇదని ఆయన తిడుతూ. అంటే నువ్వు రోజు స్వామివారి తీర్థ కైంకర్యంగా అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, ఇట్లా నీకు ఇక్కడే ఉంది ఆకాశగంగా, అక్కడి నుంచి నీకు నేను చూపిస్తాను, ఇక్కడ దగ్గరలో ఉంది, అదే వాడు ఇప్పుడు నుంచి అని చెప్పి ఆయన రావటం, ఆయన వెనకే వచ్చి ఈయనని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆకాశగంగా ఉన్నది ఏముంది ఇక్కడ అంటాడు. అప్పుడు ఈయన ఆ కొండ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్కి బాణం యారోతో కొడతాడు, కొట్టి అప్పుడు అక్కడి నుంచి ఆకాశగంగ వస్తుంది. యాక్చువల్గా ఆకాశగంగ అనేది అంత ముందు కూడా ఉంది, ఎందుకంటే ఆకాశగంగ దగ్గరే ఆంజనేయమాత తపస్సు చేసింది, జాపాలి. అది అంత ముందు కూడా ఉండేది, ఆ తర్వాత అంతర్హితం అయిపోయింది అంటారు. మళ్ళీ స్వామి ఆకాశగంగను మళ్ళీ పుట్టించాడు, అది అంతర్వాహినిగా ఉంది. ఈయన మళ్ళీ దాన్ని ప్రకటితం చేయించాడు. అది చేసిన ప్రకటితమైన తర్వాత ఇంకప్పటి నుంచి ఆ కొండల్లో ఆ నీళ్ళు తీసుకొచ్చి వాడడం మొదలుపెట్టారు. చూడండి స్వామి లీల ఎట్లా ఉంటుందంటే, సాక్షాత్ ఆయన ఉండి ఇక్కడ ఆకాశగంగ ఉంది, బాణం వేసి చూపించి అన్ని చేసిన ఈయన మళ్ళీ గుడికి తీర్థ కైంకర్యం హడావిల్లో గుడికి వచ్చినంత వరకు కూడా ఆయనకు వచ్చింది స్వామి అని గుర్తించి ఇది చేయలేకపోతాడు ఆయన. తర్వాత ఆయన నన్ను తాత అని పిలిచాడు అని, అందుకే వాళ్ళని తాతాచార్యులు అంటారు. సో ఈ తిరుమల నంబి యాక్చువల్గా మనకి నాలాయర్ దివ్య ప్రబంధం ఉంది, అంటే ఆల్వార్లు 12 మంది ఆల్వార్లు రాసిన 4000 ప్రబంధాలు ఉన్నాయి. ఆ నాలాయర్ దివ్య ప్రబంధాన్ని బయటికి తీసుకొచ్చిన నాథముని కొడుకు నాథముని వాళ్ళ మనోడు యామునాచార్యులు రామానుజాచార్యులకు తిరుమల నంబికి ఇద్దరికి గురువు. యామునాచార్యులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నాథముని గారు మధురలో యమునా తీరంలో తిరుగుతూ ఉండేవాడు, ఆయన వల్లనే నాలాయర్ దివ్య ప్రబంధం బయటకు వచ్చింది. ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనకి ఈ న్యూస్ తెలుస్తుంది అనమాట, నీకు మనోడు పుట్టాడు అని. అప్పుడు ఆయన యామునాచార్యులని పేరు పెడతారు. అప్పుడు ఆయన వచ్చి మనోని చూసి తర్వాత ఆయనకి కృష్ణుడి విగ్రహం ఇస్తాడు. ఇప్పుడు మనకి మాడవీధుల్లో తిప్పుతున్నారు చూడండి, నవనీత కృష్ణుడిని రోహిణి నక్షత్రం రోజు తిప్పుతుంటారు రుక్మిణి సమేతంగా. ఆ కృష్ణుడి విగ్రహం యామునాచార్యులకు ఇస్తే, ఆ యామునాచార్యుల వారు తిరుమల నంబి గారికి ఇస్తే, ఆ తిరుమల నంబి గారు తీసుకెళ్ళి లోపల తిరుమలలో ఆనంద నిలయంలో పెట్టాడు. అట్లానే ఇప్పుడు మనకి రామ విగ్రహాలు ఉన్నాయి, ఆ రాముడి విగ్రహాలు కూడా రావడానికి కారణం తిరుమల నంబి. సో ఒకరోజు అలిపిరి దగ్గర రామానుజాచార్యులను తిరుమల నంబి గారు ఆయనకి చెప్తూ ఉంటారు రామాయణం గురించి. ఆ చెప్తున్నప్పుడు ఆయన శరణాగత తత్వము ఏంటి రామాయణంలో, ఎందుకంటే విభీషణుడు వచ్చి శరణాగతి కోరడము, ఈవెన్ శత్రువు అయినా కూడా శ్రీరాముల వారు అందరూ వద్దంటున్నా కూడా వినకుండా ఆయన దగ్గరికి తీసి ఆశ్రయం ఇచ్చి దానికంటే శరణాగత వచ్చాడు స్వామి. అది వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే తమిళనాడు నుంచి ఒక భక్తుడు వచ్చి రాముడు లక్ష్మణుడు ఉన్న విగ్రహం, విభీషణుడు అంగదుడు జాంబవంతుడు ఈ విగ్రహాలన్నీ ఇచ్చి అక్కడ ఇస్తారు. ఇచ్చి ఇది కొండ మీదకి చేర్చండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు అంటారు, ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడే వచ్చేసాడు ఈయన అనే మీ కొండ మీద రాముల వారి విగ్రహం అంటే ఆయన ఇట్లా జస్ట్ బెండ్ అయి ఉంటాడు. మీరు ఆ విగ్రహం చూస్తే ఉత్సవమూర్తుల్లో చూస్తే జస్ట్ బెండ్ అయి ఉంటుంది ఇట్లా స్వామి మేడ. ఆయన వింటూ ఉంటాడు అనమాట, భక్తులు శరణగతిని వింటూ ఉంటాడు. తర్వాత మళ్ళీ రామానుజాచార్యుల వారు రాముడు వచ్చిన తర్వాత సీత లేకుండా ఉండకూడదు కదా అని చెప్పేసి మళ్ళీ సీతమ్మ వారిని విగ్రహం చేపించి ఇప్పుడు మనకి శ్రీరామనవమి ఏంటంటే మూల కారణం తిరుమల నంబి. సో వాళ్ళ వంశస్థులు కృష్ణ తాతాచార్యులు గారని ఆయన్ని ఈయన శ్రీనివాస వరదాచార్యులు గారు నాకు పరిచయం చేశారు. ఆయనకు చెప్పారు నా గురించి, అనంత అల్వాన్ బుక్ రాశారు అని. నేనంటే బాగా ఆయనకి అఫెక్షన్. తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి ఆయన అడిగారు నన్ను, ఎన్ని రోజుల్లో రాస్తావు, ఏం రాస్తావు, నీకేం తెలుసు అని అన్న. నాకేం తెలియదండి,
ఆయన ఎన్ని రోజుల్లో రాపిస్తాను నాకు తెలియదు, ఏం రాపిస్తే అది రాసి మీకు పంపిస్తాను, లేదా నేను వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను, మీరు చూడండి అని అంటే, సరే కరెక్ట్గా ఇంటికి వచ్చిన 3 డేస్లో రాపిచ్చారండి స్వామి. ఓన్లీ 3 డేస్ ఆ బుక్. 3 డేస్లో 9 చాప్టర్స్ రాపిచ్చారు. అది నేను తీసుకెళ్ళి వాళ్ళు చూపించాను. వాళ్ళు షాక్ అయ్యారు, అసలు ఎట్లా వచ్చింది అసలు ఈ లాంగ్వేజ్ కానీ ఇదంతా అని. ఆయన షాక్ అయిపోయి ఆయన నన్ను తీసుకెళ్ళి, ఇప్పుడు మనకి సాంస్క్రిట్ యూనివర్సిటీలో చక్రవర్తి రంగనాథన్ గారు అని ఉన్నారు డైరెక్టర్ గారు, ఆయనకి ఈ కరెక్షన్స్ కానీ ఇవన్నీ ఇవ్వటం, ఆయన కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, తర్వాత వీళ్ళు చెప్పిన స్టోరీ కొన్ని దాంట్లో యాడ్ చేయటం, మళ్ళీ అంటే స్టోరీ వరకు ఉంది మనం రాస్తున్నామండి. దాంట్లో వాళ్ళు చెప్పినవి ఏంటంటే ఈ తీర్థ కైంకర్యం రోజు ఏమేమి జరుగుతాయి అవన్నీ వాళ్ళు చెప్పడం, దాని ప్రకారం రాయడం జరిగింది. అట్లా 3 డేస్లో ఆ బుక్ అయింది. ఆ తర్వాత మన కురువరత్తి నంబి బుక్ మన రామ్ నరసయ్య గారు, గురువుగారు మీరు కురువరత్తి నంబి బుక్ రాయొచ్చు కదా అని. అంటే కురువరత్తి నంబి స్టోరీ ఏం లేదు, ఎక్కడ చూసినా కూడా కుమ్మరి భీముడిది అంత 2 లైన్లే ఉంటుంది. 2 లైన్లు చెప్పారు, సశరీర మోక్షం సాధించాడు, ఓడు ప్రసాదం, ఈ 2 ఉంటాయి. అయినా చూద్దాం స్వామి అని రాపిస్తే రాద్దాం లేనని ఆ బుక్ 9 డేస్లో రాపించారు స్వామి. 9 డేస్లో రాసాం. కానీ తర్వాత కొంతమందిని కన్సల్ట్ అయ్యాము, డోనార్స్ దొరకాలి కదా బుక్ ప్రింటింగ్కి, డోనార్స్ దొరకల, బుక్ పక్కన పెట్టేసాం. పెట్టి తర్వాత ఇంకా ఈ లోపల ఏం జరిగిందంటే, మా ఇలవేల్పు రాముడు అండి, పట్టాభి సీతారామస్వామి, ఇక్కడ మన భైరవ కోన దగ్గరలో బోయమడుగులా అని ఊరుంది, అక్కడ మా ఇలవేల్పు. అంటే మా గ్రాండ్ మదర్కి పిల్లలు లేకపోతే మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయినా కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిచ్చిరెడ్డి అని ఒక అవధూత ఉండేవారు. ఆయన 14 సంవత్సరాలప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే అనాథ. 14 సంవత్సరాలప్పుడు ఆవులు కాసుకుంటూ ఆ ఊరికి వచ్చి వర్షం పడుతుంటే చిన్న రాయి కింద ఉంటే స్వామివారు ప్రత్యక్షంగా కనపడి ఈ పట్టాభి సీతారామస్వామి ఒక సాలగ్రామం ఇచ్చారు. స్వామి పిల్లోడు కదా ఏం చేయాలి స్వామి నేను ఇది అని అడిగితే, ఊర్లోకి తీసుకెళ్ళి ఒక కొత్త కుండలో పెట్టేసి గుంత తీసి పెట్టేసి ఒక దీపం వెలిగించి క్లోజ్ చేసేసాము. తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన అదే చేశాను. నైట్ చేసిన తర్వాత ఒక వెండి స్టిక్ ఒకటి ఇచ్చాడు ఆయన స్వామి. మళ్ళీ నువ్వు ఇక్కడ కూర్చొని చేస్తూ ఉండు, నా అర్చనలు అవన్నీ చేస్తూ ఉండు, నీకే తర్వాత బోధపడుతుందని చెప్పేసాడు ఆయన. అప్పటి నుంచి అక్కడ ఎట్లా ఫేమస్ అయిందంటే ఫ్రైడే నైట్కి వచ్చేవాళ్ళు అంటాను. దగ్గర ఆ రోజుల్లోనే అంటే 1965లో హీ వాజ్ ఎక్స్పైర్డ్, అంటే 90 ఇయర్స్ అబోవ్ బతికాడు ఆయన. అప్పట్లోనే ఫ్రైడే నైట్కి 150-200 మంది వచ్చేవాళ్ళం. ఈ దయ్యాలని భూతాలని పిల్లలు లేరని ఆయన కూర్చొని అక్కడ పొద్దున నైవేద్యం అన్నీ వండి వాళ్ళు చేస్తారు కదా, చేసి స్వామి ముందు పెట్టిన తర్వాత ఈయన పూజ స్టార్ట్ చేసి అక్కడికి 5 శనివారాలను 9 శనివారాలను ఆయన చెప్పిన దాని ప్రకారం వచ్చేవాళ్ళంట. ఎన్నో కొన్ని 100 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చారండి, ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా. వచ్చి ఆయన అట్లా ఊరు బాగా ఫేమస్ అయిపోయింది, స్వామి చాలా మహిమ గలవాడని. అట్లా అట్లా మా నాన్నగారు వాళ్ళ చిన్నాన్న కొడుకు ఎవరో ఉండేవాళ్ళం, ఆయన ఆ పిచ్చిరెడ్డి గారికి ఒక శిష్యుడు పుల్లారెడ్డి ఏదో పేరు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ద్వారా తెలుసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మా మేనత్త గారు పుట్టారు, తర్వాత మా నాన్నగారు వాళ్ళు వీళ్ళు మొత్తం 5 మంది. మా నాన్నగారు వాళ్ళు 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందుకే మా పేర్లన్నింటిలో రామ అని కలుస్తుంది. మా పుట్టింటికలు కూడా అక్కడే. అప్పుడు ఒకసారి బాగా ఈ స్వామికి చేస్తున్నామని తర్వాత పిల్లలు కొద్దిగా ఆరోగ్యపరంగా చదువుతున్నారు, అంత బాగానే ఉంది. కానీ మా బాబుని MBBS చేర్పించాం, పాపని BDS చేర్పించాం, అంతా సాఫీగానే జరిగిపోతుంది, అప్పులన్నీ తిరిగిపోయి కంఫర్టబుల్గా ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ ఈ హెల్త్ పరంగా వచ్చేసరికి కొద్దిగా ఇష్యూలు స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇట్లా అని అనుకుంటుంటే ఆయన రంగాచారి గారు ఉన్నారు కదా, అక్కడ ఆ పుష్కర్ని గట్టు మీద కూర్చొని, మన తోటలో కూడా ఒక పుష్కర్ని ఉంది, ఆ పుష్కర్ని గట్టును అనంతాలు అంత తవ్వింది, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఆయన
మీ వెంకటేశ్వర స్వామి మీ కులదైవమా లేకపోతే ఇష్టదైవమా అన్నారు. మా కులదైవము ఇట్లా రాముడు అని ఉన్నాడండి, పట్టాభి సీతారామస్వామి బోయమడుగులని. నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు నా ఏజ్ 56 అండి. నేను లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళింది అక్కడికి. అంతవరకు వెళ్ళాల. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, వెళ్ళురా అక్కడికి వెళ్ళాలి మనము అది ఇదని. నాకంత ఇది లేదులే, ఓపిక లేవు, అక్కడికి పోయేది లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, పైగా కనీసం మనకి వాటర్ కూడా దొరకవు. ఆ కండిషన్స్ అన్నీ నేను విన్నా. అందుకని అక్కడికి పోయేదేముంది, ఆల్రెడీ సాక్షాత్ ఈయన వచ్చాడు కదా, ఈయన మనకుంటే అక్కడికి వెళ్ళేదేముందని. అంటే అప్పుడు గురువుగారు అట్లా కాదు, కులదైవమే, నువ్వు వెళ్ళి ఒకసారి అభిషేకం చేసిరా అని చెప్పారు. సరే, ఆయన ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే ఆయన ఎన్నైనా అనంతాలు అని వంశస్థులు, మరి లోపల గర్భగుడిలోకి వెళ్తారు, ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంతకుముందు నాకు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అందుకని చెప్పి వెళ్ళి గుడి ఓపెన్ చేస్తే మీరు నమ్మరండి, అది గుడి 160 సంవత్సరాల గుడి అండి. అడగచ్చు అది ఎట్లా మీరు క్యాలిక్యులేట్ చేయగలరు, ఊర్లో వాళ్ళ మాట అని కదా. అక్కడ 1943 March 2న బ్రిటిష్ ఆఫీసర్కి పిల్లలు లేకపోతే అక్కడికి వచ్చాడు. ఆయన పిల్లలు పుట్టారు. దానివల్ల ఆయన ఒక గంట చేపించాడు. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మనలాగా ఊరికి గంటలు ఎక్కడంటే అక్కడ వనక్కొచ్చి పెట్టుకోవటం కాదు. బ్రిటిషర్స్ రూల్ ఓన్లీ కోర్టుల్లో ఉండేవి, లేకపోతే చర్చిల్లో ఉండేవి. గుళ్ళో మనం చేయించుకోవాలంటేనేమో కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకోవాలి. ఆ అమీన్ ద్వారా, కనిగిరి కోర్టు అమీన్ ద్వారా పంపించాడు ఆయన. ఆ గంట ఉంది ఇప్పుడు మీకు ఈ పుస్తకంలో, గంట కూడా వేసాం ఆ డేట్తో సహా. సో అంత పవర్ఫుల్ గుడి అది. అయితే ఒక 2 years బ్యాక్ నేను వెళ్ళేసరికి గుడి ఓపెన్ చేస్తూనే స్వామివారికి ఆ ఎండిపోయిన మాలలు, స్వామివారి మీద అంతా ఈ సాలె పురుగులు, అట్లా భయంకరంగా ఉంది అనమాట గుడి పరిస్థితి. ఎవరు ఓపెన్ చేయరంట, ధూపదీప నైవేద్యాలు లేవు అసలు స్వామికి. అంటే అంత ఒక వెలిగిన గుడి కూడా కాలానుగుణంగా ఆటోమేటిక్గా ఆయన ఇదవుతూనే అక్కడ అయిపోయింది. ఇంకా పిచ్చిరెడ్డి తాతగారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆయన చెప్పేవాడంట, అరే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు చెయ్యరు, మీరు నిలబెట్టుకోరేనని మీ స్వార్థ బుద్ధితో, ఈయన వెళ్ళిపోతాడు అని చెప్పేవాడంట. అది చెప్పే ఆయన ఇదయ్యాడు. పలాంటి టైంలో నేను ఇట్లా అవుతాను అని చెప్పి చనిపోయాడు ఆయన, పరమపదించాడు. సరే అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తూ నాకు ఆశ్చర్యం వేసింది. నేను, ఆ సంజీవ్ రెడ్డి అనే అబ్బాయి, మా చిన్నాన్న గారు వచ్చారు, ఆయన రామచంద్రారెడ్డి గారు అని, మా నాన్న వాళ్ళ లాస్ట్ బ్రదర్. ఎందుకంటే ఆ ఊరు నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆయన తోడు తీసుకెళ్ళా. అక్కడ ఆ ఊరి వాళ్ళందరూ ఆయనకు బాగా పరిచయం. సరే లోపలికి వెళ్ళాము. ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అన్నీ తీసుకెళ్ళాం, ఆవు పాలు అన్నీ. ఇక్కడి నుంచి 275 కిలోమీటర్లు తీసుకెళ్ళి మొత్తం గుడి క్లీన్ చేయడానికి 3 hours పట్టింది. అభిషేకం చేయడానికి అంటే అప్పుడు మంత్ర సహితంగా ఏం లేదు, ఊరికి మామూలుగా అవి పాలు పోసాం, పెరుగు, దది స్నానం అన్నం అది చేసుకుంటూ చేసేటప్పుడు నాకు ఈ పిచ్చిరెడ్డి గారు ఏం చేశారంటే, ఆయన ఉన్నప్పుడు ఇది ఉంది చూడండి, ఇది ఆయన చెక్కింది అనమాట. ఒక బండ మీద ఒక శిలాఫలకం మీద చెక్కారు. ఆయనకి స్వామి దర్శనం ఎట్లా ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్గా అట్లా శిలాఫలకం మీద చెక్కారు. దీని కింద సాలగ్రామం పెట్టాడు. సరే పైన ఈ మెయిన్ మూర్తులకు చేస్తున్నాము, కింద ఆయన పెట్టింది కూడా ఎందుకు చేయకూడదని నేను చెయ్యి అట్లా పెట్టాను. ఒక డిఫరెంట్గా ఒక షాక్ లాగా తగిలింది. ఇదేంటి ఇట్లా తగులుతుంది అని చెప్పేసి చెయ్యి గబుక్కుని తీసేస్తూనే స్వామివారి నాకు ప్రత్యక్ష దర్శనం, రాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు. సరే చూశాను. మళ్ళీ తర్వాత వెంటనే ఆయనకి మళ్ళీ ఆయన చూద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి మళ్ళీ అట్లా పెడితే మళ్ళీ సేమ్. అంటే ఇది చాలా పవర్ఫుల్ ప్లేసు అని అనుకున్నాను. సరేలే మనకెందుకు వచ్చింది ఇదంతా, ఈ అడవుల్లోకి వచ్చి చాలా మన తిరుమల ఎట్లా ఉంటుంది సేమ్ అట్లా ఉంటుంది. క్లైమేట్ చుట్టూ కొండలు, ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్, చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. 400 ఆవులు ఉన్నాయండి ఆ ఊర్లో. కానీ స్వామివారికి అభిషేకానికి పాలు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇస్తున్నారు అనుకోండి. అభిషేకం అంతా అయిపోయింది. బయటకు వచ్చేసరికి ఆ ఊరు వాళ్ళందరూ, ఊర్లో పెద్దలు ఉంటారుగా, ఆయన ఎంపీటీసీ తిరుపతి రెడ్డి గారు అని, ఇంకొక ఆయన యనమల రమణారెడ్డి గారు అని అందరూ వచ్చారు. ఈ లోపల మా బాబాయ్ గారు ఏం చెప్పారు, మాడు మహాభక్తుడు
ఈయన చెప్పటం కొద్దిగా ఎక్సెస్ చేసి దాన్ని అంతా ఇది చెప్పాడు. రాస్తున్నారు కాబట్టి ఆయన్ని తెలుసు, వాళ్ళు తెలుసు, ఈవో తెలుసు, వాళ్ళు నాకెవరూ తెలియదు. యాక్చువల్గా నేను ఎవరు అడిగినా అదే చెప్తాను, నాకెవరు తెలియదు స్వామి తప్ప తిరుమలలో అని చెప్తాను నేను, అనంతాలం తోటలో గురువు గారు అని చెప్పి ఆయన చెప్పాడు. సరే వాళ్ళు ఏం చేశారు, స్వామి మీరు వచ్చారు కదా, ఏదో మా గుడికి 5,000 ఏదో గవర్నమెంట్ ఇస్తుందంట కదా ధూపదీప నైవేద్యానికి, అది ఎన్న ఇప్పించకూడదా, మేము ఒక రాసిస్తాం, లేకపోతే టీటీడీలో ఉన్న కలపమని చెప్పండి అని అంటే, బాబు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అక్కడ పనులు జరగవు అని చెప్పా. నేను లేదు మేము రాసిస్తాం, మీరు ట్రై చేయండి, మీ కులదైవం కదా అది ఇదని అంటపడ్డారు. సరే పేపర్ మీద రాసి ఉన్నాయి, వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఆ పేపర్ తెచ్చాను, ఇంట్లో పడేసి. మళ్ళీ మీరు తిరుపతి ఎప్పుడు వెళ్తారంటే నేను మామూలుగా చెప్పారు, ఇట్లా పలానా రోజు వెళ్తాను నెక్స్ట్ మంత్ అని. ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ ఫోన్ చేశారండి వాళ్ళు, గుర్తుపెట్టుకొని. నేను అప్పుడు గురువు గారి పక్కనే ఉన్నా. ఫోన్ చేశారు, ఏమైంది స్వామి మా గుడి గురించి అని. ఏముంది అవన్నీ జరగవండి, అన్నీ అయ్యేది కాదు, సరే ఎండోమెంట్స్లో ట్రై చేస్తాలేండి అని చెప్పారు. అన్న తర్వాత సరే గురువు గారు అడిగారు ఏంటంటే, అంటే ఇట్లా వాళ్ళు అంటున్నారండి మా గుడి గురించి ఏం చేశారని అంటే, ఆయన అన్నారు ఇది నీకు తప్పదు అని నువ్వు చెయ్యాలి అన్నారు. అక్కడెక్కడ వెళ్తాం గురువు గారు, పడుకోవడానికి స్థలం లేదు, ఉండటానికి స్థలం లేదు, కనీసం నీళ్ళు ఇవ్వరు, భోజనం దొరకదు, కనీసం కిరాణా షాపు కూడా లేదు, టీ కొట్టు కూడా లేదు. అది ఆ ఊరి పరిస్థితి. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత సరే మళ్ళీ ఇంకా వాళ్ళు వెంట పడుతున్నాను, ఎండోమెంట్స్కి వెళ్ళాం. సరే మాట్లాడదాము అని అక్కడ ఎండోమెంట్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, సార్ ఉన్న దేవాలయాలకే ఇది లేదండి, మీరు వేరే విధంగా అనుకోవద్దు, కాకపోతే మీరు సరే మీరు అడిగారు తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాం, ముందు ఒక కమిటీ ఫామ్ చేసుకోండి, గుడికి ఏమన్నా ప్రాపర్టీస్ ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందంటే అది పోగొట్టుకోకుండా చూసుకోండి సార్ మీరు ఫస్ట్ మా డిపార్ట్మెంట్కి ఇస్తే అన్నారు. ఇదేంటి వీళ్ళు ఇట్లా అంటున్నారు అనుకోని సరే వచ్చేసాను. వాళ్ళకి చెప్పాను కమిటీ ఫామ్ చేయాలంట. అంటే వాళ్ళు ఎంత తెలివిగా అంటే స్వామివారు వాళ్ళకి అంత తెలివి ఇచ్చాడేమో తెలియదు, కానీ కమిటీ ఎట్లా ఫామ్ చేయాలి మాకు అవన్నీ ఏమి తెలియదు, మీరు రండి అన్నారు. నేను ఎక్కడ వస్తానే బాబు అంటే ఒక్కసారి వచ్చి వెళ్ళండి అన్న. వెళ్ళిన తర్వాత కూర్చొని అంతా కమిటీ ఫామ్ చేశారు. చెప్పాను ఏమేమి పోస్టులు ఉంటాయి, ఇవి పెట్టుకోండి అని. అందరి పేర్లు రాసిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వస్తూనే ఆపేసారు. ప్రెసిడెంట్ పేరు ఎవరైనా రాసుకోండి అంటే మీ పేరే రాస్తున్నాం అన్నాం. నేను ఎక్కడ వచ్చి చేస్తా ఈ గుడికి, అసలు ఏం తెలియని చోటుకు వచ్చి అని అంటే వాళ్ళు కాదు మీరు ఉంటేనే ఓకే, లేకపోతే కుదరదు అని చెప్పారు. సరే ఇంకా ఏం చేయాలో అర్థం కాల. స్వామివారి దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన నీ ద్వారానే నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు చేయాల్సిందే, నీకు తప్పదు ఇది అని చెప్పేసి ఇంకప్పుడు సైన్ చేసేసి ఇప్పుడు ఆ గుడి ఒక అర్చకుడిని పెట్టి ధూపదీప నైవేద్యాలు రెగ్యులర్గా ప్రతిరోజు, గత పునర్వసు నక్షత్రానికి మంత్రసహితంగా రాపిచ్చాడండి నా చేత. నాకు అర్థం కాని విషయాలు ఇవి, మంత్రసహితంగా నాకు అసలు మంత్రాలే రావు, అవన్నీ రాపిచ్చి ఆయన మంత్రసహితంగా రాపిచ్చి గుళ్ళు ఇవన్నీ చేపిస్తూ ప్రతి పునర్వసు నక్షత్రానికి నేను వెళ్ళటం, ఆ సంజీవ్ రెడ్డి అనే అబ్బాయి రావటం, అర్చకుని ఉన్నా కూడా మేమే చేస్తాం అభిషేకం. అంటే చాలామంది అబ్జెక్షన్ రైజ్ చేశారు వచ్చిన అర్చకులు కూడా, మీరు శూద్రులు అది ఇదని. అంటే అక్కడ అభిషేకం ఎలా చేయాలో మీరు మంత్రసహితంగా రాపించారండి. ఫస్ట్ గణనాథని పూజ చేయటం, కలశము ప్రతి ప్రాణాయామం చేయటం, కలశ స్థాపన, దాని తర్వాత స్వామికి ఆవాహన, అర్ఘ్యము, తర్వాత ఇది ఆసనం, తర్వాత మామూలుగా పాద్యం అన్నీ మొత్తం ఒక పూజకి మనం ఎట్లా చేస్తుంటాం అంటే నాకు ఐడియా లేకపోయినా ఆయన మొత్తం ఒక దాన్ని బుక్ రూపంలో మళ్ళీ ప్రింట్ చేయించి అక్కడ పెట్టి దాని ప్రకారమే చేస్తున్నాం. అది చేసినప్పుడు ఆయన మాకు ప్రత్యక్షంగా కనపడడం, ఆయన ఆయన మొహంలో కనిపిస్తుంటుంది, అది చాలా బాగుంటుందండి స్వామి, చాలా పవర్ఫుల్ కూడా. వితిన్ స్పాన్ ఆఫ్ 2 yearsలో ఆ గుళ్ళో గెస్ట్ హౌస్ ఒకటి కట్టించాం, అర్చకుని పెట్టి కంటిన్యూగా ధూపదీప నైవేద్యాలు అన్నీ జరుగుతున్నాయి. తర్వాత వైకుంఠ ఏకాదశికి మన చల్లా శ్రీనివాస్ గారు అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుంది అనుకుంటా,
ఈ వెండి పాదుకలు, అయోధ్య రాముడి పాదుకలు అవి తీసుకొచ్చారు 2022లోనే. తర్వాత అట్లా వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం ఒకటి పెట్టించాము ఇప్పుడు గుడికి. తర్వాత ఇన్వర్టర్, ఓవరాల్గా ఆ గెస్ట్ హౌస్లో ప్రతిదీ డోనార్సేనండి. తర్వాత సుదర్శన్ చక్రం ఒకటి పెట్టించాం. అది నేను, నా ఫ్రెండ్ సత్యనారాయణ గుప్తా అని వాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆరోగ్యం అంతా సెట్ అయిందండి. పిల్లలు సెట్ అయింది, ఆరోగ్యం సెట్ అయింది, అంత హ్యాపీగా చదువులు కానీ అంతా జరిగిపోతుంది. ఆ తర్వాత అక్కడ సుదర్శన్ చక్రం హోమం చేసి సుదర్శన్ చక్రం పెట్టించాం. భద్రాచలంలో ఎట్లా ఉంటుందో అట్లా. నేను రామదాస్ అంత గొప్పని కాదుగా, ఆయనకంటే దొరికింది మేము కాబట్టి ఇక్కడ చేపించాము. పైన ప్రతిష్ఠ చేసి బాగా డెవలప్ అవుతుందండి గుడి ఇప్పుడు. అక్కడ 500 years బ్యాక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి ఊరి బయట. ఆ ఊరి వాళ్ళందరూ ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. రథం ఒకటి తయారు చేపిస్తున్నాము. తర్వాత ఆ విగ్రహానికి ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, ఆయనకి ఇది మన గోపురము, గోపురము చుట్టూ ఒక 25 సెంట్లు ఇది గార్డెన్ లాగా తయారు చేపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపనలు అయిపోయి. తర్వాత ఆర్చి ఒకటి కట్టించారు ఆ ఊరి వాళ్ళే, నన్నసాని వెంకటేశ్వర యాదవ్ అని, ఒక అతను కామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అని, వాళ్ళ పేరెంట్స్ దీనిగా ఆర్చి వాళ్ళు 4 lakhs అని దిగారు, 12 లక్షలతో ఆర్చి వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టించారు. మళ్ళీ వైకుంఠ ఏకాదశికి ఒక ఉత్సవం జరుగుతుందండి అన్నదానంతో సహా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జరుగుతుంది గుళ్ళో. తర్వాత మళ్ళీ శ్రీరామనవమికి కళ్యాణము, పట్టాభిషేక మహోత్సవం, పల్లకి సేవ 2 రోజులు చేస్తాం ఆ గుళ్ళో. ఒక 1 year తర్వాత ఏం చేసామంటే సేమ్ తిరుమలలో కుంభహారతి, పంచహారతి, తర్వాత నక్షత్ర హారతి ఇవన్నీ ఇచ్చి పల్లకి ముందు ఇది చేసి ఆ ఊరి ఆచారం ప్రకారం ఆ వీధులన్నీ తిప్పి మళ్ళీ స్వామిని వచ్చేటప్పుడు హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చి చుట్టూ మనకి నైవేద్యం పెట్టేటప్పుడు మొత్తం అట్లా సేమ్ అభిషేకంలో కూడా సేమ్ కర్టన్ వేయటం, తీయటం అవన్నీ స్వామి ఆయన చేపించుకుంటున్నాడు. అట్లా ఆ గుడి ఆ బుక్ రాపిచ్చారు సార్. అక్కడ ఉండే వాళ్ళంతా ఎక్స్పీరియన్స్లు అంటే ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు. తిరుపతి రెడ్డి గారని, రమణారెడ్డి గారని, ఒక ఆయన పెద్ద కాపని, వాళ్ళందరూ ఉన్నారు. అంటే పిచ్చిరెడ్డి గారిని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయన పిల్లలకి ప్రసాదం పెట్టామంట పిలిచి, ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయన సమాధి కూడా ఉంది అంటండి. అంటే నేను చూపించారు పలానా చోట ఉందని, మొత్తం దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. దాన్ని స్లోగా మళ్ళీ డెవలప్ చేయాలని ఎవరైనా డోనర్ దొరికితే ఆయన స్టాచ్యూ అవి పెట్టించి చేస్తే బాగుంటుంది, ఆయన అంత సర్వీస్ చేశాడు అని అనుకుంటున్నాం. మరి స్వామి ఇవన్నీ చేయించిన కూడా ఇవి చేయించుకోకుండా ఉన్నాడు అనుకోండి. స్వామివారిని ప్రత్యక్షంగా దర్శనం పొంది ఆ పట్టాభి రాముడు ఏ విధంగా ఉంటాడో అట్లా ఆయన తీర్చిదిద్దారు కదా. పిచ్చిరెడ్డి తాత గారు ఏదైనా సూక్ష్మంగా మీకు ఏదైనా సందేశాలు ఇవ్వడం జరిగిందంటే? నాకు సందేశం ఏమి ఇవ్వలేదండి. అంటే ఆయన అంటే స్వామివారి సంకల్పమే ఇదంతా అనుకుంటున్నాను. కాకపోతే ఆయన నిష్కామ కర్మయోగిని, అందుకే బుక్కి అంటే ఎటువంటి ఇది కోరికలు లేకుండా ఆయన స్వామికి చేశాడు. ఇంకోటి ఏంటంటే ఆయన భోజనం చేసేవాడు కాదు. పూర్వకాలం చిన్నవి ఉండేవి, నాగజముడు, బ్రహ్మజముడు, అవి తుంచితే ఒక మిల్క్ లైక్ సెక్రేషన్ వస్తుంది. అవి తెచ్చుకొని అడవిలో అవి తాగేవాడంట. అవి యాక్చువల్గా పాయిజన్, చనిపోతారు. జిల్లేడు పాలు లాంటివి ఆ టైపులో ఉంటుంది, లేటెక్స్ ఆ టైపులో ఉంటుంది. ఒక గ్లాస్ తాగి అట్లానే ఉండేవాడంట ఆయన. ప్రతిరోజు ఆయన ఆహారం. వారికి రాముల వారు ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి ఆ వెండి దండం, ఆ శంఖం అవన్నీ ఉన్నాయండి? శంఖం ఉందండి, ఆ వెండి దండం లేదు. అప్పట్లోనే గుడికి బంగారు గొడుగులు వచ్చాయండి. దగ్గర దగ్గర ఒక 50 grams గొడుగులు చేపించారు. చిన్నంత విగ్రహాలు ఉంటాయండి ఆయన చేపించినవి, ఉత్సవ విగ్రహాలు. ఒక గుర్రం వాహనము అప్పట్లోనే ఆయన బాగా చేసేవాడు. ప్రభ గట్టి, ప్రభను కూడా సమ్ హైట్ ఉంటుంది కదా, ఆ హైట్ని మించి ప్రభ కట్టితే తాళ్ళు పెట్టి లాగాలంట దాన్ని. అంటే నేను ఎప్పుడు చూడలేదు, వాళ్ళు చెప్తుంటారు ఆ ఊరు. తాళ్ళు కట్టి లాగితే ఒక్కో సైడు 25-30 members బట్టి లాగిన లెగవదంట. ఈయన వచ్చి ఆ వెండి దండం తీసుకొని రామకార్యం కోసం లేచి నిలబడని తడుతూనే భూమి మీద
ప్రభ టక్మని లేచి నిలబడేదంట. అంటే అంత ఆయన ఈయన శక్తి ప్రతి శ్రీరామనవమికి ముందు ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే డివోటీస్ ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి ఊరు ఊరు తిరిగి ఆయన గాడిదల మీద వడ్లు అవన్నీ తీసుకొచ్చి ఆ ఊరి వాళ్ళతో దంపించి శ్రీరామనవమి కళ్యాణం ఇప్పుడు భోజనాలు పెట్టించేవాళ్ళు. పెళ్ళి లేదు ఆయనకి, ఆస్కలిత బ్రహ్మచారి ఆయన. సో ఆయన స్వామి కార్యం కోసం పుట్టినవాడే. కాకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు 2 years నుంచి నేను వింటున్నాను, చాలామంది వస్తున్నారు. ఇంకా గుడి అక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సెల్ టవర్ రాసు, దానివల్ల అదొక డ్రాబ్యాక్ అయింది మాకు. అంటే ఫోన్ కవరేజ్ లేదండి. అంటే టవర్ పెట్టారు కానీ ఇంకా రాలేదు. వైఫై పెట్టించాం కానీ లోపల ఈ కొద్దిగా ఈ గవర్నమెంట్ మారడం ఇదంతా పాత ఎన్ని లేదో చేసుకుంటున్నాం. ఆ వైఫై కూడా రావటం లేదు. ఇప్పుడు రీసెంట్గా కరెంట్ ప్రాబ్లం ఏం లేదండి, కానీ ఇన్వర్టర్స్ ఇచ్చారు. గెస్ట్ హౌస్కి ఒక ఇన్వర్టర్ నిన్న ఇక్కడ సాంబశివరావు గారని ఆయన ఒక ఇన్వర్టర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక ఆయన పొద్దుటూరులో డాక్టర్ నాగార్జున యాదవ్ గారని ఆయన గుడికి టెంపుల్కి ఒక ఇన్వర్టర్ ఇచ్చారు. ఫర్నిచర్ కానీ అదంతా హైదరాబాద్లో ఉంటారు, సౌమ్య గారని ఆమె రెడీ ఇవ్వటానికి. సో అట్లా మొత్తానికి అది ఎక్కడా ఆగకుండా జరిగిపోతుంది. తర్వాత ప్రతి పునర్వస నక్షత్రానికి మా హైదరాబాద్ వాళ్ళే, అంటే కందుకూరు అయితే హైదరాబాద్ అక్కడ సెటిల్ అయ్యారండి. పావని గారు అని చెప్పేసి ప్లస్ మధుసూదన్ రెడ్డి గారు, వాళ్ళు ప్రతి పునర్వస నక్షత్రానికి వస్త్రాలకి, తర్వాత ఈ పుష్పాలంకరణకి వాళ్ళు 2000 ఎవరి మంత్ పంపిస్తారు. ఇంకా రిమైనింగ్ అందరూ వాళ్ళకి తోచినంత వాళ్ళు పంపిస్తుంటారు. అట్లానే హైదరాబాద్లోనే ఒక విజయలక్ష్మి గారిని, వాళ్ళ కోడలు ఒక అమ్మాయిని, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి 1160 అట్లా చిన్నగా ఏదైనా కానీ. అంటే స్వామివారు మీ లోపలికి ఆవాహన జరిగినప్పుడు లేదా ఆయన మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు అంటే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక సాధన చేస్తూ ఉండేవారండి? ఉన్నప్పుడు అలా వచ్చేది? అదేం లేదండి. నేను అసలు ఒక ఓం నమో వెంకటేశ్ ఆయన తప్ప ఆ అష్టాక్షరి మంత్రం ఎప్పుడు అనుకుంటుంటాను. ఇంకా తప్ప నేను యోగాలు ఏదో అంటారు చూడండి, ప్రక్రియలన్నీ ఏదో షట్చక్రాలు ఇవన్నీ నేనేం చేయను. నేను ఏ సాధన చేయను, నార్మల్గా ఉంటాను, మంచిగా భోంచేస్తా. అంటే స్వామి ఒకటే అండి, ఇక్కడ మెయిన్ మనం ఏం చేసినా ప్రతిదీ, ఎందుకంటే కృష్ణుడు అంతటి వాడికే కర్మఫలం తప్పల, రాముడు అంతటి వాడికే తప్పలేదు. ఇప్పుడు రాముడు మరి వాలిని చెట్టు చోటు నుంచి చంపేగా కృష్ణావతారంలో జరా చేతులు మళ్ళీ అనుభవించింది. సో కృష్ణుడు కుండల మీద రాళ్ళేసాగా మళ్ళీ తర్వాత పద్మావతి దేవి చెలికత్తెలతో రాళ్ళేపించుకుంది. కాబట్టి కర్మఫలం తప్ప సార్. ఇప్పుడు స్వామి కూడా మనం జనరల్గా వెంకటేశ్వర స్వామి మనం ఏమనుకుంటామంటే ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఇద్దరు అమ్మవార్లు కొట్టుకొని ఆయన వెనక్కి 7 అడుగులు వేసారు, అది కరెక్ట్ కాదండి. అసలు ఈ స్వామి విగ్రహం ఇప్పటిది కాదు. కృతయుగంలో శంకు మహారాజు అని ఉండేవాడు. కృతయుగంలో శంకు మహారాజుకి విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు ఆయన విగ్రహం ఇచ్చాడు. ఇప్పుడు స్వామి ఎట్లా ఉన్నాడో ఆ విగ్రహం ఇచ్చాడు. ఆయన అప్పట్లోనే ఆనంద నిలయం కట్టించాడు. ఇప్పుడున్నది కాదు, ఇప్పుడున్న ఆనంద నిలయం తర్వాత వచ్చింది. ఆనంద నిలయం ఎక్కడ కట్టించాడంటే ఇప్పుడు మన సీనియర్ సిటిజన్స్ కూర్చుంటారు చూడండి, అక్కడ నిద్రపోని చింత చెట్టు అని ఒకటి ఉండేది. నిద్రపోని చింత చెట్టు సుమారు 1 ఎకరా విస్తీర్ణంలో ఉండేది. నీడ పడేది కాదండి, పడనిచ్చేది కాదు, సూర్యకిరణాలు వచ్చేవి కాదు. అక్కడ వాల్మీకంలో ఆ తర్వాత శంకు మహారాజు ఇది కావడం, కృతయుగంలో తర్వాత ఆయన ఉండడం, ఆ విగ్రహము అక్కడ ఆయన ఆనంద నిలయం అంతా శిథిలం అయిపోయింది. ఆ శిథిలం అయిపోయిన తర్వాత ఆ వాల్మీకంలోనే అంటే పుట్టలో స్వామి ఉండడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కృతయుగంలో మళ్ళీ వరాహస్వామి రావడం, వరాహస్వామి కూడా పుట్టల్లోనే ఉండేవాడండి. తర్వాత ఈ వరాహస్వామిని ఇప్పుడు మనం చూసే వరాహస్వామి వేరు. అంటే వరాహస్వామి విశ్వకర్మ తయారు చేశాడు ఆయన. అసలు వరాహస్వామి తొండమానికి దివ్య దర్శనం ఇచ్చిన ఆయన వేరే. అంటే ఇక్కడి వరకే జానువుల వరకే ఆయనకు దర్శనం దొరికింది. ఎందుకంటే ఆయన స్వామి దర్శనం పుట్టల్లో పాలు పోస్తూ ఉంటాడు, కరిగిపోవాలని పైన ఉన్నదంతా. కరెక్ట్గా జానువుల దగ్గరికి వచ్చేసరికి పాలు అయిపోతాయి.
అందుకని అప్పుడు తొండమాన్ చక్రవర్తి బాధపడుతుంటే వరదస్వామి చెప్తాడనమాట, నీకు ఇంతవరకే కనిపిస్తాను నేను, నువ్వు విశ్వకర్మని పిలిపించి చేయమంటాను అంటే అప్పుడు విశ్వకర్మని పిలిపిస్తాడు తొండమాన్ చక్రవర్తి. చేపిస్తే అందుకే మనకు ఒక అడుగు ఎత్తు పీఠం ఉంటుంది, మీరు గమనిస్తే వరదస్వామి 2 అడుగులు స్వామి భూదేవిని ఇట్లా పట్టుకొని చేత్తో ఉంటాడు, ఆమె కొద్దిగా సిగ్గుపడుతున్నట్టుగా అట్లా. ఆ తొండమాన్ చక్రవర్తి అంతకుముందు జన్మలో రంగదాసుడు, గోపీనాథుడు ఏమో వికనస మహర్షి గోత్రోద్భవుడు ఆయన, ఈయన రంగదాసుడు, వీళ్ళిద్దరు కలిసి ఆ నిద్రపోని చింత చెట్టు కింద ఉన్న స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఆనంద నిలయంలో ప్రతిష్ట చేస్తారు. అప్పుడు స్వామి వీళ్ళకి చెప్తాడనమాట, ఈ చింత చెట్టును ఎట్టి పరిస్థితుల్లో నరకకూడదు, ఎందుకంటే నా తండ్రి వసుదేవుని రూపమే చింత చెట్టు, వల్మీకము నా తల్లి దేవకి గర్భం, ఎదురుగా చాలా సంపంగి చెట్లు ఉంటాయి, ఆయన ప్రతిష్ట చేయాలంటే సంపంగి చెట్టు దగ్గర ప్రతిష్ట చేయమంటాడు. ఏ సంపంగి చెట్టు అని వీళ్ళకి అర్థం కాదు. అప్పుడు చూపిస్తాడు అనమాట, సంపంగి చెట్టు మహాలక్ష్మి స్వరూపం, ఆ సంపంగి చెట్టును ఉంచి మిగతాయన్ని తీసేయమంటాడు. వాళ్ళు తీసేసి అక్కడంతా శుభ్రం చేసి ఆయన స్వామివారికి ఒక చిన్న ఇది ఏర్పాటు చేస్తారు, రాళ్ళు పెట్టి చిన్న ఏదో వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి దొరికినట్టుగా చిన్న మందిరం లాగా తయారు చేసి, దాని తర్వాత ఈ రంగదాసుడు తీర్థ కైంకర్యము పుష్పోద్యాన వాళ్ళని పెంచటము, తర్వాత శ్రీతీర్థం తవ్వటము. మనం బయటకు వస్తూనే శ్రీతీర్థం ఉంటుంది, ఆ శ్రీతీర్థంలో నీళ్ళే స్వామికి అభిషేకానికి అది వాడేవాళ్ళు. ఆ రంగదాసుడే తర్వాత జన్మలో తొండమాన్ చక్రవర్తి మళ్ళీ ఆకాశరాజు తమ్ముడు అవుతాడు. అదొక స్టోరీ మళ్ళీ. అది ఆయన సుధర్మ మహారాజు కొడుకు ఆకాశరాజుకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆయన ఒక మళ్ళీ డిఫరెంట్ మాధవ్ శర్మ అని ఆయన అంతకుముందు జన్మలో. అంటే వీళ్ళందరూ డిఫరెంట్ కార్యాలు చేస్తూ వచ్చారండి. అంటే పాప కార్యాలు కావచ్చు, పుణ్యకార్యాలు కావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్వామి ఆయన సూత్రం ఏంటంటే ఆయనతో రిలేషన్ ఈజీనేనండి, కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడం కష్టం. అది మనం ప్రతి చోట ఆయన టెస్టులు పెడుతూనే ఉంటాం, పరీక్షలు పెడుతూనే ఉంటాడు. సో ఆయన ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది బాగా తెలిసినవాడు. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తకే తండ్రి కదా, బ్రహ్మదేవునికే తండ్రి కాబట్టి మన ఆలోచనల కంటే కొన్ని కోట్ల ఆలోచనలు ముందు ఉంటాడు ఆయన. నేను గమనించింది సార్, అంటే చాలామంది నాకు చెప్తుంటారు, నేను ఈ రోజు వరకు మీకు ఓపెన్గా చెప్తున్నాను, నేను నేర్చుకున్నది ఏంటంటే స్వామి దగ్గర అంతకుముందు ఎప్పుడైనా వెళ్తే మీకు చెప్పాను చూడండి, సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇంత ప్రసాదం తెచ్చుకోండి అంటే ఏదో డబ్బులు ఇచ్చి ప్రసాదం తీసుకోవటం, అదే స్వామిని బాగా చూడాలంటే అక్కడ ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చేసాం. స్వామి వచ్చిన తర్వాత 2014 విజయదశమి రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్వరికి ఒక్క పైసా ఇవ్వను సార్. నేను వెళ్తాను, ఆ టయానికి స్వామి నన్ను అక్కడ ఆయన నిల్చోబెట్టుకుంటాడు, దర్శనం ఇస్తాడు, పంపిస్తాడు. నాతో చాలామంది చెప్తారు, మేము గంట సేపు చూసాము, 2 గంటల సేపు చూసాము, అది ఇదని చెప్తుంటారు. స్వామి మనం ఎంతసేపు ఆయన చూసాము అనేది ముఖ్యం కాదండి, ఆయన చూపు ఒక క్షణమైన మన మీద పడిందా లేదా అది ఇంపార్టెంట్. మనం ఎంతవరకు ధర్మంగా వెళ్తున్నాం అనేది కూడా చూస్తాడు స్వామి. అంటే స్వామిని మనం ఎంత ప్రేమగా ఆయన్ని ఎంత ఇది చేస్తే ఆయన అంతకంటే ప్రేమగా మనం చూసుకుంటాడు. మనం ధర్మం తప్పకుండా వెళ్ళాల్సిందే ఆయన దగ్గర. నేను అందుకే అక్కడ ఎవరికి ఒక పైసా ఇవ్వను. తర్వాత నాకు అందరికీ కరోనా ఎట్లా ఉపయోగపడిందో లేకపోతే అపకారం చేసిందో నాకు తెలియదు, కానీ నాకు కరోనా బాగా ఉపకారం చేసింది. స్వామికి అప్పుడు జనాలు వచ్చేవాళ్ళు కాదు, అక్కడ అందరూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ అనంతాలు అని బుక్ అప్పుడే లాంచ్ చేసాం, March 1 ఎప్పుడు 17th మేము ద్వారకి వెళ్ళి రిటర్న్ వచ్చాము. కరోనా అన్నారు. ఫస్ట్ కరోనాలో టికెట్లు 300 ఓపెన్ చేస్తున్న మేమే వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒక బ్యాచ్ లాగా వెళ్ళి అక్కడే తోటలోనే ఉండి అక్కడే భోజనం వండుకొని తిని ఆ స్వామిని దర్శనం చేసుకొని 2 రోజులు ఉండి అసలు భయపడేవాళ్ళు బస్సు ఎక్కడానికి కూడా. బట్ మాకు అది మంచి టైం, అందరిని చూడడానికి కానీ అందరితో పరిచయాలు పెరిగి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే లోపల గుళ్ళో అక్కడ పెట్టండి అనేవాళ్ళు అనమాట. బుక్ తర్వాత తీసుకునేవాళ్ళు. అట్లా అందరూ పరిచయం అయ్యారు. వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్తారు, ఆయనని నిల్చోబెట్టండి అంటారు.
స్వామి ఆ రోజు నేను మీకు చెప్పా కదా, ఫస్ట్ స్టెప్ ఎక్కేటప్పుడు అన్నీ నేను చూసుకుంటా అన్నాడు కదా, యాజ్ ఇట్ ఈజ్గా స్వామి నాకు దర్శనాలు ఇవ్వటం కానీ ఏదన్నా కానీ ఆయన ప్రతి నెల 300 రూపీస్ వేస్తాం. 300 రూపీస్ లేకపోతే సర్వదర్శనము. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఈ మొక్కలు నాటడం ఒకటి, ఇవన్నీ ప్రతిదీ ఆయన కార్యక్రమం చేపించుకుంటూనే ఉంటాడండి. అంటే అన్నమయ్య చరిత్ర ఏదైతే ఉన్నదో అండి, మనం ఇప్పుడు సినిమాల్లో వాటిలో చూపించారు కదా, దానికి మీరు గ్రంథస్థం చేసినటువంటి చరిత్రకి ఏదైనా తేడా ఉందా? ఆ కీర్తనలు వెలుగులోకి వచ్చినట్టుగా మీ కీర్తనలు ఇప్పుడు వెలుగులోకి రాబోతుంది? అంటే మనకి సినిమాలో చూపించింది ఇట్ ఈస్ టోటల్లీ కమర్షియల్. అంటే అట్లా చూపించకపోతే చూడరు జనాలు, చూడకపోతే వాళ్ళకి లాస్ కదా. అంటే పెద్ద హీరోలను పెట్టారు, తీసినప్పుడు వాళ్ళ రెమ్యూనరేషన్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి వాళ్ళకి. అట్లా చూపించకపోతే డైరెక్టర్కి ఏం లాస్ ఉండదు, కానీ ప్రొడ్యూసర్ వెళ్ళిపోతారు. కానీ స్వామికి భక్తుడు అన్నమయ్య అని ప్రపంచం అంతా కూడా తెలిసింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి ఉందండి, అనంతాల్వాన్ కంటే కూడా అన్నమయ్య బాగా ఫేమస్ అయ్యాడు. ఎందుకు? కీర్తనల వలన. అంటే ఆయన వచ్చేసరికి 9వ శతాబ్దం, ఈయన వచ్చేసరికి 14వ శతాబ్దం. ఈయన కీర్తనలు రాసి మొత్తము వాళ్ళ దీంట్లో మన అన్నమయ్య భాండాగారంలో వేసారు. మీకు అక్కడ లోపల గుళ్ళో ఉంటుంది, భాష్యకారుల సన్నిధి పక్కన. అది యాక్చువల్గా మనకు సినిమాలో ఏం చూపించారంటే సాల్వ నరసింహరాయలు చేయించినట్టు చూపించారు, ఆయనగా చేయించింది. అన్నమయ్య మనోడు చిన్న తిరుమలాచార్యులు, తర్వాత కొడుకు పెద్ద తిరుమలాచార్యులు, వాళ్ళు రాగిరేకుల మీద రాపించి వాళ్ళ భాండాగారంలో వేసారు. అంటే మనకి అన్నమయ్య కీర్తనలు 32,000. అంటే ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దినమునకు ఒక సంకీర్తన అని పెట్టాడు. అంటే 32,000 సంకీర్తనలు రాశాను. ఇప్పుడు మనకు సినిమాలో ఏం చెప్పించారు, 2 మర్దలను పెట్టి డ్యాన్సులు వేయించి అని చేసి. యాక్చువల్గా ఈయన 8 ఇయర్స్ అప్పుడే స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు అండి. 8వ సంవత్సరంలో స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి కొండెక్కి ఫస్ట్ ఈయన వెళ్ళేసరికి తలుపులు వేసేసారు. ఈయన ఫస్ట్ విశ్వక్సేనుని, హనుమంతుని వీళ్ళందరినీ కీర్తిస్తూ చేస్తాం. మధ్యలో దారిలో ఈ కొండెక్కేటప్పుడు అలిసిపోయి, చిన్నపిల్లోడు కదా, అలిసిపోయి వెదురు పొద కింద పడుకుని పోతాడు. ఇప్పుడు అల్లరి మీద మంగమ్మ వస్తుందండి. ఆమె వచ్చి ప్రసాదం ఇచ్చి, నువ్వు చెప్పులు వేసుకొని ఎక్కుతున్నావు, ఈ కొండ సాలగ్రామమయము, అను స్వామి సాలగ్రామమయమే అని అంటే అప్పుడు ఆ చెప్పులు అక్కడ వదిలేస్తాడు. అప్పటి నుంచి ఆయన చెప్పులు వేసుకునేవాడు కాదు. ఆమె మీద ఒక కీర్తనలు రాశారు, చెప్పాడు కానీ దొరకటంలో మనకి ఇప్పుడు. అట్లానే వెంకటాచల మహత్యం కూడా ఆయన సాంస్క్రిట్లో రాశాడని అంటారు. అదే తర్వాత వేంగమామ గారు రాశారని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మనకు క్లారిటీ రాలేదు నాకు కూడా. ఆయన అన్నమయ్య తర్వాత అహోబిలం శటగోప యతీంద్రులు ఆయన గురువుగా వచ్చి ఈయనని దగ్గరికి తీస్తాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి, అంటే మనకి సినిమాలో ఏం చూపిస్తాడు, ఇద్దరిని ఒకేసారి చేసుకున్నట్టు, ఎందుకు ఆలోచిస్తున్నావు, విడివిడిగా కట్టు ఒకరిగా చూసుకో అని ఏదో డైలాగ్ చెప్తాడు, స్వామి చెప్పినట్టుగా చూపించి. యాక్చువల్గా ఈయన ఫస్ట్ పెద్ద భార్యని చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమెకు పిల్లలు ఉండరు. 9 సంవత్సరాలకు ఆమె ప్రెజర్ చేస్తుంది ఈయనని, వంశం ఇట్లా అయిపోతే ఎట్లా, నీ తర్వాత ఎవరు ఉంటారు ఏంది. అప్పుడు ఆయన వేరే ఆమెని చేసుకుంటాడు. అంతేగాని ఇద్దరిని ఒకేసారి చేసుకోలేదు, ఇద్దరు కజిన్స్ కూడా కాదు. ఆ పెద్ద భార్య పుట్టిన ఆయన పేరు నరసింహాచార్యులు. ఆయన మంచి కవి, సుంకశాల నరసింహాచార్యులు ఏదో అంటారు ఆయన. అంటే వాళ్ళ తర్వాత మైగ్రేట్ అయిపోయారు తాళ్ళపాక నుంచి. ఇప్పుడు రెండో భార్యకి పుట్టిన వాళ్ళు పెద్ద తిరుమలాచార్యులు. ఒక కొడుకు ఒక కూతురు పుడతారు. పెద్ద తిరుమలాచార్యులు కొడుకు పేరు, కూతురు పేరు తిరుమల. ఆ కూతుర్ని కూడా రేవటూరు అని చెప్పి కర్నూలు దగ్గర అక్కడ ఇస్తారు. ఆ అల్లుడు కూడా మంచి కవి. తర్వాత వాళ్ళ మనవడు కూడా శ్రీపాదరేణు మహత్యం అని ఒక గ్రంథం కూడా రాశాడు, అది వెంకటార్యులు అని. ఆయన కూడా మంచిది. ఈ పెద్ద తిరుమలాచార్యులకి వీళ్ళంతా చిన్న తిరుమలాచార్యులు, చిన్న వీళ్ళందరూ అంటే అన్నమయ్యకు మనవాళ్ళు. ఈ పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు కీర్తనలు రాశారండి. చిన్నన్నేమో అన్నమయ్య జీవిత చరిత్ర అంతా ద్విపద కావ్యంగా రాశాడు. సో చిన్నన్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇంకెవరు కీర్తనలు రాయలేదు వాళ్ళ వంశంలో.
ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇప్పుడు 14వ తరం కూడా నడుస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం నాకు మీరు రాసిన గ్రంథం జీవిత చరిత్రలో ఇవన్నీ పొందుపరిచారు. ఇవన్నీ పెట్టానండి. అంటే అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు దొరికాయి, ఎప్పుడు దొరికాయి, ఆయన కీర్తనలు ఎట్లా బయటకు వచ్చాయి, శృంగార కీర్తనలు ఎక్కువ రాశారండి. అంటే శృంగార కీర్తనలు అంటే మనం వేరే విధంగా అనుకోవడానికి లేదు. ఆయన ఆత్మ స్వామి పరమాత్మ, ఆయన ఒక భార్య స్వామి భర్త, ఆయన ప్రేమికురాలు స్వామి ప్రేమికుడు, ఇట్లా ఈ టైపులో రాశాడు. ఆత్మ పరమాత్మల బంధాన్ని ఆయన చేశాడు, కానీ మనకు చూపించినట్టుగా ఇదేం చేయలేదు. ఆయన ఎప్పుడూ స్వామి చింతనలోనే ఉండేవాడు. అదంతా దీంట్లో మనకి బుక్లో వచ్చాయండి. తర్వాత సినిమాలో చూపించేదానికంటే అంతర్యామైన పాట లాస్ట్లో చూపించారు. అంటే అది మన గర్భాలయంలో జరిగినట్టు చూపించారు, ఆనంద నిలయంలో. అది యాక్చువల్గా ఆయన పరమపదించింది తిరుపతిలో అండి. తిరుపతిలో రామాలయం వీధి అనేది, అక్కడ ఆయన ఇల్లు ఉండేది, అక్కడ ఆయన పరమపదించాడు. కొన్ని చోట్ల తాళ్ళపాకాన్ని పెట్టారు, కానీ బట్ ఎక్కడ సమాధి అయింది ఇది అనేది ఎక్కడికి తెలియదండి, ఎవరికి తెలియదు. వాళ్ళ తరాల వాళ్ళకి కూడా ఇప్పుడు 12, 13, 14 వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. కాకపోతే ఇప్పటికి కూడా వాళ్ళు గోవిందరాజ స్వామి గురించి ఎవరన్నా ఇదైతే గంధం చెక్క ఇవన్నీ పంపిస్తుంటారు. ఏనుగుతో ఇది ఏనుగును, గంధం చెక్క, తర్వాత స్వామివారి శేషవస్త్రము ఇవన్నీ పంపిస్తారు. ఆచార్య పురుషులు అందరికీ పంపిస్తారండి. అనంతలం కూడా పంపిస్తారు. ఈ ఉత్సవం జరిగేటప్పుడు స్వామివారి శేషవస్త్రం పంపిస్తారు. వాళ్ళ కుటుంబాలకు ఆలయ మర్యాదలు చేస్తారు. తిరుమల నంబి వాళ్ళకు కూడా అంతే, తీర్థ కైంకర్యం అప్పుడు. మొన్న తిరుమల నంబి వారిది 1851వ జన్మదినోత్సవం జరిగింది, మొన్న ఆగస్టు 7వ తారీఖు. సో ఈ అన్నమయ్య బుక్లో మీకు అవన్నీ ఉన్నాయండి. అంటే ఒరిజినల్ యాక్చువల్ చరిత్ర అయింది. మన సినిమాలో ఏం చూపిస్తాడు, ఒక వెనక్కి గొడుగు పట్టుకొని వెళ్తుంటే ఇంతకు మించి అందం ఉంటుందా అని అడుగుతాడు. అది యాక్చువల్గా జరిగిన స్టోరీ ఎక్కడంటే శ్రీరంగంలో ధనుర్దాస్ అని ఆయనకు జరుగుతుంది. రామానుజాచార్యుల వారు ఇంతకంటే అందం నీకు చూపిస్తా అని చెప్పేసి శ్రీరంగనాథన్ దగ్గర తీస్తే ఆయన కళ్ళు ఓపెన్ చేసి ఈయన చూస్తే అప్పుడు ఇది కదా అసలు శాశ్వతమైన అందం అని చెప్పేసి ఆయన ఇదవుతాడు. ఆ సంఘటన ఇక్కడ పెట్టుకున్నాం. స్వామి పల్లకి మోసింది ఇదేం లేదండి, పెళ్ళైనప్పుడు పల్లకి మోయటం అంటే కథాపరంగా లాక్కొచ్చేది. అది అంటే చూసేవాళ్ళకి ఏంటంటే ఒక భక్తుడు, నిజమైన భక్తుడికి స్వామి ఎలాగైనా రాస్తాడని. అక్కడ దాంట్లో హైలైట్ ఏంటంటే సినిమాలో లాస్ట్ సీన్ ఒకటి, అది చాలా హైలైట్. అది దానివల్ల మనకు నో డౌట్ మంచి, అంటే ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా ఫర్దర్గా అన్నమయ్య మీద అది బెంచ్ మార్క్ అనుకోవచ్చు. ఈ అన్నమయ్య బుక్కి లారస్ ల్యాబొరేటరీస్ అని వాళ్ళు హైదరాబాద్, మీకు ఐడియానే ఉంటుంది, రవికుమార్ వంతరామ్ గారు అని చెప్పేసి ఆయన మంచి డివోటీ అండి స్వామికి. ఆయన స్పాన్సర్ చేశారు. ఆయన డోనార్ బుక్కి 2 lakhs ఇచ్చారు. దాని మీద ప్రింట్ చేయించాం బుక్స్ 2500 కాపీలు. అప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత కుమ్మరి దీంట్లో నేను రాశా, ఇట్లా 5 గ్రంథాలు రాపించి ఇది 5వ గ్రంథము అని నేను రాశాను. అయితే మరి కుమ్మరి భీముడిది ఏమైందండి అని అంటే, ఇట్లా డోనార్ దొరకాలంటే నాకు ఒకసారి PDF పంపించండి అన్నారు. ఆ PDF పంపించిన తర్వాత ఆయన చదివి ఇంత బుక్ అసలు ఇటువంటిది రాకపోతే ఎట్లా అండి అని ఆయన మళ్ళీ ఇప్పుడు 1,25,000 ఆయన డొనేట్ చేసి రేపు అక్టోబర్ 12th విజయదశమి రోజు లాంచ్ చేయాలని చూస్తున్నాం బుక్. అక్కడ మన వాళ్ళు లారస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు వైకుంఠం కాంప్లెక్స్ 1లో కృష్ణుడి విగ్రహం పెట్టించారు, పెద్దది. దర్శనానికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంటుంది సీనియర్ సిటిజన్స్ క్యూ సైడ్. ఆ గార్డెన్ అంతా వాళ్ళే డెవలప్ చేస్తున్నారు, నారాయణగిరి ఉద్యానవనము అవన్నీ. అన్నమయ్యకి కీర్తనలు రాసేటప్పుడు అనుకుంటే కానీ స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగిందో కూడా వర్ణిస్తూ చాలా కీర్తనలు రాశారు స్వామివారి. అంటే ఆ రూపంలోనే మీకు దర్శనం జరిగేదండి? అంటే స్వామి ఎక్కువగా నాకు కృష్ణుడిగా ఎక్కువ ఇది చేస్తాడండి ఆయన. తర్వాత వెంకటేశ్వర స్వామి అంతే. ఈమె రాముడిగా చాలా తక్కువ. అంటే మా బోయమడుగుల్లో అక్కడ అభిషేకం చేసేటప్పుడు కనిపిస్తాడు. ఆయన మీద కూడా పాటలు ఒక 11 ఎన్నో రాపించుకున్నాడు అండి. అది యాక్చువల్గా అది రికార్డింగ్ చేసి అక్కడ పెట్టాలని చాలా అద్భుతంగా రాపించాడు అది. అంటే మరి స్వామి ఆయన నిర్ణయం అది, దాన్ని
ఆయన ఎప్పుడు ఎట్లా డెవలప్ దాన్ని బయటికి తీసుకురావాలనుకునేది. ఇప్పుడు అన్నమయ్య 14వ శతాబ్దంలో రాస్తే 20వ శతాబ్దంలో మనం పాడుకుంటున్నాం. అవునండి. అంటే మేము పేరు అనవసరం అనుకున్నా ఒక ప్రముఖ గాయకురాలు నేను వెళ్ళినప్పుడు ఆమె మీ కీర్తనలు బయటికి రావాలంటే ఒక 8 పాటలు 8 కీర్తనలకి 5 లక్షలు అడిగారండి. నేను అన్నాను 5 లక్షలు మీరు అడుగుతున్నారు, మరి 8 కీర్తనలకే 9 కీర్తనలకు మరి మా స్వామి నా జీవితాంతం లాస్ట్ బ్రీత్ వరకు ఎన్ని రాపిస్తాడో తెలియదు. అవన్నీ చేయాలంటే ఈవెన్ అమ్మని కూడా సరిపోడు ఈ ఆస్తులు అమ్ముకున్నా అని అంటే, అట్లా కాదండి మీ కీర్తనలు అన్నమయ్యలాగా బయటికి రావాలి కదా ఇంత భావార్థంగా ఉన్నప్పుడు అంటే, ఆ కీర్తనలు బయటికి రావాలంటే మరి ఇవన్నీ ఉండాలిగా అంటే నేను చెప్పాను. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు 14వ శతాబ్దంలో ఆయన రాస్తే ఇప్పుడు మీరు పాడుతున్నారు. సో ఆయన సొమ్ము ఆయన ఇప్పుడు బయటికి తీసుకొచ్చుకుంటాడో పాడించుకుంటాడో లేదో లేకపోతే ఏం చేసుకుంటాడో నాకు ఎందుకు అన్ని, కాకపోతే డిటిపి చేపిస్తున్నాం. అంటే అట్లీస్ట్ చాలామంది అడుగుతున్నారు బుక్ లాగా చేపించేసిన 500 సంకీర్తనస్ బుక్ లాగా. నేను అది కూడా నాకు టైం దొరకటంలో మా డిటిపి కిషోర్ గారు అని ఉన్నారు, మన బుక్స్ అన్నీ ఆయన డిటిపి చేస్తారు. ప్రింటర్ ఏమో రోహిత్ ప్రింటర్స్ అని వాళ్ళు, అంటే వాళ్ళు ఏమి ఫైనాన్షియల్గా దీంట్లో ఎక్కువ ఆశించరండి. వాళ్ళ వర్క్ దానితో స్వామి కార్యం కదా సార్ వద్దులేండి అంతవరకే అంటారండి. అట్లా వాళ్ళు కోఆపరేషన్ వాళ్ళు ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు సార్ కోఆపరేషన్. అంటే జీవితంలో వానప్రస్థాశ్రమంలో అంటే చర్మాంకంలో స్వామివారితో పాటు మీ యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఎలాగ దాన్ని మీరు భవిష్యత్ ప్రణాళికలు చేస్తున్నారు? అది ఆయన ఇష్టం సార్, మనదేముంది. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటి, సునాయాస మరణం, అదే మోక్షం. సో మరి ఆయన ఎట్లా రాశాడో కర్మఫలం ఇంకేమన్నా ఎట్లా ఉందో మనకు తెలియదు కదా. కానీ ఆయన నమ్ముకొని ఉన్నాం కాబట్టి, ఆయన్నే శరణాగతి వేడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సక్రమంగా చేసి ఆయనతో పాటు తీసుకెళ్తాడని మాకు నమ్మకం. నాకు కానీ మీరు రాస్తున్న సంకీర్తనలకి ఏదైనా ఒక నెంబర్ పెట్టుకుంటారు కదా, చివరికల్లా ఇన్ని నెంబర్లు అని రాయాలి. నేను యాక్చువల్గా 7,000 అనుకున్నానండి. అంటే ఫస్ట్ అసలు 100 రాస్తే చాలనుకున్నాం, 100 నుంచి 1000 అనుకున్నాం, 1000 నుంచి 3,000, 2,000, 2,500 రాస్తే చాలనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అది దాటిపోతుంది. 7,000 ఏడుకొండల వాడికి 7,000 రాసి ఆయన పాదాలకి సమర్పిద్దాం అనుకున్నాం. ఈ లోపల ఇవన్నీ కూడా రాపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వికనస మహర్షిది ఒకటి అడిగారండి, అది రేపు విజయదశమి రోజు వేణుగోపాల్ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు, గోపీనాథ్ దీక్షితులు గారు అని వాళ్ళ వికనస మహర్షి సాంప్రదాయం వాళ్ళ వంశస్థులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు విన్నాం మీ గురించి, మీరు రాయండి మేము చెప్తాము అని అన్నారు. అది ఒకటి, లేకపోతే సన్నిధి గొల్ల ఒకటి, అంటే ఇంకొక 4 బుక్స్ అక్కడ రాయాల్సినవి ఉన్నాయి అనుకుంటున్నాను సార్. అంటే స్వామి మరి ఆయన ఏం నిర్ణయం చేస్తాడో తెలియదు. అంటే మామూలుగా మనం తరిగొండ వెంగమాంబ గురించి మరి అదే తరిగొండ వెంగమాంబ, హాతీరాం బావాజీ, వికనస మహర్షి, సన్నిధి గొల్ల, 4 గురించి రాయాలండి. ఈ మరి ఆయన ఏం చేస్తాడనేది ఇంకా ఎక్కువ రాపిస్తే రాయడానికి నాకే మందే ఉంది చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసేది కాదు, అది ఆయన రాసుకుంటున్నాడు. స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే దీంట్లో అసలు నేను నిమిత్తం మాత్రమే, స్వామి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ నేను. ఆయన ఏ విధంగా రాయమంటే రాయటం తప్ప నా సొంతంగా నేను రాసేదానికి ఒక అక్షరం కూడా రాదు. ఈ చరిత్రలు గ్రంథాలు ఇవి రాసేటప్పుడు అప్పుడు జీవించిన వాళ్ళది మీ కంటి ముందు కనిపిస్తారు. అంటే ఆ సమయంలో ఆ టైంలో తిరుమలలో ఏ విధంగా ఉండేది, ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేది మీకు మొత్తం అంతా అనంతలోని చరిత్ర 900 years బ్యాక్ తిరుమల ఎట్లా ఉంది అంటే ఏమీ అసలు ఏమి లేకుండా, ఎక్కడ మనకి ఇప్పుడు మనకంటే ఈ ఎలక్ట్రిసిటీ అంతా వచ్చి విద్యుత్ అంత లైటింగ్స్ ఇదంతా ఉంది. అది రాసేటప్పుడు నాకు కనిపించింది ఏంటంటే ఎక్కడ ఆ వీధి చివరి అంటే మాడ వీధులు కూడా ఉండేవి కాదు, చుట్టూ ఇల్లు ఉండేవి, పాత ఇల్లు అర్చకులవి వాళ్ళవి, ఎక్కువ పైన ఉండేవాళ్ళు కాదండి ఎవరు. అట్లా కనిపించేది నాకు. తిరుమల నమ్మేప్పుడు కూడా అంతే. తర్వాత అన్నమయ్య దగ్గరికి వస్తే కొద్దిగా జనాలు కనిపించారు. కురువర్తి నంబి అసలు టోటల్గా డిఫరెంట్. మీ కురువర్తి నంబిలో స్టోరీ చాలా చిన్న సార్. మీరు ఎక్కడ చూసినా కూడా వెంకటాచల మహత్యంలో కానీ హరికొలువులో కానీ చిన్నది ఒక పేరా ఉంటుంది, మ్యాక్సిమం ఒక 6-7 లైన్లు. దాన్ని అంత స్టోరీ ఎట్లా అది 9 chapters రాపిచ్చారు స్వామి.
అంటే ఎట్లా మొదలు పెట్టించారంటే స్టార్టింగ్ అసలు జంతువునాం నరజన్మ దుర్లభ అని అక్కడి నుంచి మొదలు పెట్టించారు. ఎన్ని రకాల జీవులు ఉంటాయి, స్వేదజములని, అండజములని, జరాయువులని, ఈ విధంగా అవన్నీ చెప్తూ దాన్ని లాక్కొని వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఈయన స్వామి పత్రం పుష్పం ఫలం తోయం అది. దాని తర్వాత కలిని ఆయన ప్రవేశించటము, కలి వచ్చిన తర్వాత స్వామి ముందే కృతయుగంలో ఎట్లా ఉన్నాడు, అక్కడ భృగు మహర్షి వెళ్ళటము, కలి వచ్చిన తర్వాత స్వామి భూమి మీదకి రావాల్సిన టైం అయింది కాబట్టి ఆయన కాలుతో పాదంతో తన్నటము వక్షస్థలం మీద స్వామికి, మళ్ళీ కిందకి రావటం. ఆ తర్వాత ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి వాళ్ళ ముందు జన్మలేంటి, తర్వాత ఆ తొండమాన్ చక్రవర్తి ఏ విధంగా చేశాడు స్వామికి సేవ, స్వామికి శంకు చక్రాలు మధ్యలో తొండమాన్ చక్రవర్తికి ఇచ్చేసాడని. తర్వాత రామానుజాచార్యుల వారు మళ్ళీ పట్టించారు స్వామి చేత. అంటే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కూడా ఏంటంటే పద్మావతీదేవి అయోనిజ మన పద్మ సరోవరంలో దొరుకుతుంది. ఆమె కోసం 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు స్వామి. అక్కడ సూర్యనారాయణ దేవస్థానం కూడా ఉంది మా తిరుచానూరులో. ఆ 12 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన తిరుమల వెళ్తాడు. ఈ ఆకాశరాజు పిల్లలు లేక అక్కడికి వస్తే అక్కడ ఈమె సహస్రదళ పద్మంలో ఉంటుంది. ఆమెను తీసుకెళ్ళి ఆయన పెంచుకునేటప్పుడు ఆకాశరాజుకి భార్య ధరణిదేవి అని వాళ్ళిద్దరికి కలిపి కొడుకు పుడతాడు, వసుదానుడు ఆయన పేరు. ఆ వసుదానుడు ఈ తొండమాన్ చక్రవర్తి ఇద్దరికి, అంటే ఆకాశరాజు తమ్ముడే తొండమాన్ చక్రవర్తి, వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది రాజ్యం గురించి. ఆకాశరాజు ఇదైన తర్వాత ఇప్పుడు పద్మావతి దేవి స్వామికి చెప్తుంది అనమాట, నీ బావమరిది కదా, నువ్వు నా తమ్ముడికే హెల్ప్ చేయాలి అంటాడు. ఈయనేమో తొండమానుడు ఎప్పటి నుంచో పూర్వజన్మలో కూడా నా భక్తుడు నాకు ఎంతో సేవ చేశాడని ఈయన ఆలోచిస్తుంటాడు. సరే తొండమాన్ చక్రవర్తిని చెప్తాడు, నీకు నా ఆయుధాలు ఇస్తాను తీసేసుకో, నేను నా బావమరిది సైడ్ ఉండి యుద్ధం చేస్తాను. తీసేసుకుంటాడు ఆయన. ఇంకా ఆయన ఆయుధాలు ఉంటే ఈయనతో పని ఏముంది అని చెప్పేసి, అదేదో మనకి కురుక్షేత్రం టైంలో అర్జునుడు దుర్యోధనుడు వీళ్ళది జరిగినట్టుగా అర్జునుడు ఏమో ఈయనను కోరుకుంటాడు, ఆయన మొత్తం సైన్యాన్ని కోరుకున్నట్టు ఈయన శంకు చక్రాలు కోరుకుంటాడు. ఈయన బావమరిది సైడ్ ఉండి వసుదానుడి సైడు యుద్ధం భయంకరంగా చేస్తుంటాడు. స్వామి దెబ్బకు తొండమాడు ఆగలేక లాస్ట్ స్వామి మీదే సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. తగులుతూనే స్వామికి మూర్చబడితే అప్పుడు అందరూ మళ్ళీ పద్మావతి దేవి వసుదానుడు తొండమానుడు వచ్చి అందరూ బాధపడుతుంది. అప్పుడు స్వామి మళ్ళీ నీళ్ళు అవన్నీ చల్లిన తర్వాత స్వామి లేచి, పద్మావతి దేవి ఏదో ఒకటి జరిగింది, ఇంకా కాంప్రమైజ్ చెయ్యి ఎందుకు అంటే అప్పుడు నారాయణపురి తుండీర రాజ్యం అనేవాళ్ళండి. నారాయణవనము, తొండమానాడు, ఇవన్నీ కాళహస్తి, ఇదంతా తుండీర రాజ్యం. దాన్ని 2గా డివైడ్ చేసి నారాయణపురికి వసుదానుని రాజుని చేసి, తొండమనాడుకి తొండమాన్ చక్రవర్తిని రాజుని చేసి, అప్పుడు ఈయన మళ్ళీ నీ శంకు చక్రాలను తీసుకుంటే మానవులు తగిలిన నేను తీసుకోను అని చెప్తాడు. చాలా రోజులు స్వామి ఇట్లానే ఉండేవాడు. తర్వాత రామానుజాచార్యులు, ఈ శైవులు, ఈ వైష్ణవులు, ఇవన్నీ మళ్ళీ తర్వాత కాలంలో జరిగాయి కదా. అప్పుడు స్వామి మళ్ళీ రామానుజాచార్యుల కోరిక మేరకు విష్ణువుని నిరూపించుకోవడానికి ఆయుధాలు పట్టుకుంటాడు. ఈ తొండమాన్ చక్రవర్తి కట్టించిన ఆనంద నిలయము, వరాహస్వామి కూడా గోపురం కట్టించారు. అవన్నీ చేసిన తర్వాత ఆయన స్వామి మాట్లాడకుండా మానేయటము ఒక సందర్భంలో, ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన వెళ్తాడు. సో అది తర్వాత ఇప్పుడు ఈ ఆనంద నిలయం ఎంత హైట్ ఉంది, అసలు ఎవరెవరు ఏమేం చేశారు, కృష్ణదేవరాయలు వచ్చి ఏం చేశాడు, అంతకుముందు 12వ శతాబ్దంలో నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, 11వ శతాబ్దం నుంచి ఎన్ని వేల వరహాలు పెట్టారు అక్కడ, దాన్ని ఎన్ని టన్నుల కాపుర వాడారు, ఇవన్నీ దీంట్లో బుక్లో హరికులు వీటిలో తీసుకున్నాను. అవన్నీ అయిన తర్వాత తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో పూజ చేయడం స్టార్ట్ చేయటము, నా స్వామి దగ్గర నాకంటే గొప్ప భక్తులు లేడని ఆయనకి గర్వం రావటము. ఆ తర్వాత మళ్ళీ స్వామి ఈయనకు ఆ మట్టి పూలతో అక్కడ కుమ్మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దక్ష ప్రజాపతి ఊరు వాళ్ళ, అదంతా నరేషన్, బ్రహ్మదేవుని కుమారుడు ఎట్లా వచ్చాడు,
ఎంత ఇంకా కుమ్మరి వాళ్ళు ఎంత కష్టపడతారు ఒక చెయ్యాలంటే. మనం వెళ్ళి బేరాలు చేస్తాము కుండలు, వాళ్ళు ఎంత కష్టపడితే కుండ తయారవుతుంది. అట్లా ఆ తర్వాత స్వామికి రావడము, ఆయన అంబలి తాగించడం, అంబలి పెట్టడం, ఆ అంబలి తాగి స్వామి తొండమాన్ చక్రవర్తి చూస్తుండగానే గరుడ వాహనం మీద దంపతులిద్దరిని తీసుకెళ్ళిపోతాడు స్వామి. సశరీరంగా మోక్షం పొందింది కురువర్తి నంది. మనకి అంటే భక్త తుకారాం కూడా అట్లానే. తర్వాత గోరా కుంభర్ అని ఆయన కూడా అంతే. గోరా కుంభర్ కూడా కుమ్మరి వాళ్ళు. తర్వాత కవయిత్రి మొల్ల గౌతమిపుత్ర శతకాన్ని వాళ్ళు శాలివాహన శకం అని ఎట్లా వచ్చింది మనం ఇప్పుడు ఎట్లా చెప్తున్నాము. సో విక్రమాదిత్యుని మీద ఎట్లా మట్టి బొమ్మలతో ఎట్లా ఫైట్ చేశాడు ప్రాణం పోసి, అది అంటే టోటల్గా అంత చిన్న ఒక పాయింట్ని స్వామి 9 చాప్టర్ల కింద రాపించాడు. కురువర్తి నంబి అనేది గ్రంథంగా అక్కడి నుంచి తీసుకొని స్టార్టింగ్ నుంచి అంటే ఈ అన్నిట్లో ప్రతి దాంట్లో పర్టికులర్గా కలిని స్వామి చెప్పే నవవిధ భక్తులు వాటిల్లో స్వామికి కీర్తనలు అంటే ఎందుకు అంత ప్రీతి అనేది అన్నమయ్య బుక్లో వస్తుంది. అంటే నాకు స్వామి అన్నీ రాపించేటప్పుడు నాకు ఫస్ట్ ప్రతిసారి కలిగే డౌట్ అనమాట. ఈయనేంటి ఇవన్నీ రాపించుకుంటాడు, ఆల్రెడీ 32,000 కీర్తనలు ఆయన రాశారు, పెద్ద తిరుమలాచార్యులు రాశారు, తర్వాత చిన్న తిరుమలాచార్యులు గారు రాశారు, ఇంకా కీర్తనలు ఈయనకి ఇంకా ఎవరెవరితోనో రాపించుకున్నాడు, అభంగాలు రాపించుకున్నాడు, ఈయనకి ఇంత పిచ్చేంది అసలు ఈ కీర్తనలు అంటే, ఎవరో పొగుడుతూ ఆయన రాసుకుంటాడు, తిట్టుకుంటూ ఆయన రాసుకుంటాడు అని నేను అనుకునేవాడిని. అసలు ఇన్ని మళ్ళీ నా చేత ఇవన్నీ ఎందుకు రాపిస్తున్నాడు, ఈయనకు ఏమొస్తుంది దీనివల్ల అనుకునేవాడు. కానీ నా క్వశ్చన్కి అంటే 2014లో నా మైండ్లో ఉన్న క్వశ్చన్కి 2024లో ఆయన ఆన్సర్ ఇచ్చాడు. అంటే స్వామి సంకీర్తన ప్రియుడు. ఆ సంకీర్తన వలన అంటే మనకి నవవిధ భక్తుల్లో శ్రవణము, కీర్తనము ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ప్రతిదా అర్చన చేయాలన్నా ఒక విగ్రహము ఏదో ఒక రూపం ఉండాలి, వినాలన్నా ఏదో ఒకటి చదవాలి, దాస్యానికి ఒక ఇది ఉంది. అట్లా కాకుండా నామస్మరణకి సంకీర్తనకి ఒక ప్లేస్ అంటూ ఉండదు, ఒక రూపం అవసరం లేదు. స్వామి రూపాన్ని తలుచుకుంటూ ఉంటే అది జరుగుతూనే ఉంటే చాలు. అదే కలిలో మెయిన్ అని దాంట్లో అన్నమయ్య చరితామృతంలో రాపించారు. నామ సంకీర్తనే మెయిన్, దాన్ని మించిన సాధనం లేదు స్వామి పాదాల దగ్గరికి చేరాలంటే. అంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఆకాశరాజు కానీ లేదంటే తొండమానుడు కానీ వీళ్ళందరూ కూడా గత జన్మలో ఇది ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చారు అని చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అంటే మీకు ఇంత స్వామి కార్యం మీరు చేయడానికి మీ గత జన్మది ఏంటి? అది నాకు ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు సార్. నేను అడిగినా ఆయన నాకు పలకలేదు కూడా, ఓపెన్గా చెప్పాలంటే. మీరు అడిగారు? నేను అడిగాను. ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు, డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో కీర్తనలు రాపిస్తే వాళ్ళు ప్రింట్ చేపిస్తారు, అన్ని సేవలు చేస్తారు కదా, నీకు నన్ను పట్టుకుంటే నీకేమొస్తాయని ముందు 2-3 సార్లు నవ్వేవాడు. ఒక 4th టైం మాత్రం ఆయన చెప్పాడు, ఇవన్నీ నీకు అనవసరం, నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం, నేను చెప్పింది నువ్వు చేస్తూ ఉండు అంతే అని. అదే స్వామి తీక్షణంగా కూడా చూస్తాడు, ఆయన మామూలుడు కాదు. సో అప్పుడే అర్థమైద్ది. ఇంకా అంటే ఆయనతో అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఆయన చేష్టలని, ఆయన చూపులకి, దీనికి మనకు అర్థమైపోతుంది. సో ఆ రోజు ఐ థింక్ ఒక 6-7 years బ్యాక్ ఐ స్టాప్డ్ ఆస్కింగ్ హిమ్ ఎందుకు ఏంటి అనేది కూడా అడగటం మానేసి ఆయన చెప్పింది చేసుకుంటూ పోవటం అంతే. మనకు ఒక కుతూహలం ఉంటుంది, ఎందుకంటే మన చరిత్ర రాసేటప్పుడు అది అంటే ఒకటి కుతూహలం అంటే అది మానవ నైజం ఉంటుంది. కానీ మనం పోయిన జన్మలో ఏం చేశాము అనేది దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దాంట్లో మనం ఏదో ఈ ఎనర్జీ అంతా అక్కడ వేస్ట్ చేసుకునే బదులు ఏదో చేయకపోతే ఈయనతో అసోసియేషన్ రాదు సార్, స్వామితో అసోసియేషన్ ఉండదు. ఇప్పుడు ఒక మనిషితో కలుస్తున్నా అంటే, ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే, మా ఇంటికి వచ్చారు అంటే స్వామి మిమ్మల్ని పంపించాడు. అంటే మన అసోసియేషన్ ఏర్పడడానికి స్వామి మూల కారణం. అంతేగాని ఊరక మీకై మీరు తోసుకొని రాలేదు, తోసుబడి రాలేదు, లేకపోతే నాకై నేను మిమ్మల్ని ఫోన్లు చేసి రండి సార్ అని అనలేదు.
అదేంటంటే స్వామి మిమ్మల్ని పంపించాడు. బహుశా ఆయన సంకల్పం ఇప్పుడు బయటికి తీసుకురావాలనుకున్నాడేమో. మరి 2014 నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నేను ఎవరికి మాట్లాడింది లేదు, ఇంటర్వ్యూస్ చేసింది లేదు, ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. అంటే చాలామందికి స్వామివారిని ఇక్కడ ఉన్న చోటనే వారి దర్శనం పొందాలి, ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉండాలనుకుంటారు కదండి. వాళ్ళు ఎలా స్మరిస్తే స్వామి వారికి దొరుకుతారు? అది ఏదైనా మీరు రాశారా ఏదైనా వాక్యం కానీ కావ్యం? అవన్నీ మెయిన్ నామ సంకీర్తన సార్. స్వామి రూపాన్ని సదా ధ్యానించుకుంటూ స్వామిని మనం చూసేటప్పుడు కూడా తిరుమలలో ఫస్ట్ ఆయన పాదాల దగ్గర నుంచి మనం స్మరించుకోవడం మొదలుపెట్టాలి. ఆ పద్మపీఠం మీద ఎట్లా నిలబడి ఉంటాడు, స్వామి పాదాలు ఎంత సున్నితంగా ఉంటాయి, కంకణాలు ఎట్లా ఉంటాయి స్వామికి, ఆయన వేసుకున్న ఈ పంచ ఎట్లా ఉంటుంది, పట్టు పీతాంబరం స్వామి కట్టుకొని ఎట్లా ఉంటాడు, కటివరద హస్తం ఎట్లా ఉంటుంది, దాని అర్థం ఏంటి, స్వామి ఎందుకు చూపిస్తున్నాడు, కలియుగంలో నా పాదాలు పట్టుకున్నామని నేను కాపాడుతానని చూపిస్తున్నాను, వాడి సంసారం కటివరకే అని చూపించడం. స్వామివారి నడుము ఎంత సన్నగా ఉంటుంది సార్, స్వామివారి ఎంత నాజుగ్గా ఉంటాడు ఆయన. అయితే నాభి కమలనాభుడు. అక్కడి నుంచి పైకి చూస్తే స్వామివారు అమ్మవారి వక్షస్థలంలో ఉంటారు. అమ్మవారు ఎంత అందంగా ఉంటారు స్వామి హృదయంలో. స్వామివారి కౌస్తుభము, మకరకర్ణ కుండలాలు, స్వామివారి పద్మనయనాలు, కలువ కన్నులు, ఆడ శతకమలాక్షుడు కదా, మరి విశాలమైన నుదురు. మనకే ఈ జుట్టుకే ఇంత ఉంటే స్వామివారి ఎంత అందంగా ఉండాలి. ఆయన నామాలు ఇవన్నీ మరి వరుసగా మనం తలుచుకున్న ముక్కు, సంపెంగ లాంటి ముక్కు, ఇవన్నీ మనం అట్లా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్వామి మన హృదయంలో నిలబడిపోతాడు. ప్లస్ ఆయన నామస్మరణ. అందుకనే కదా భగవద్గీతలు చెప్పింది అనన్య చింతయంతో. అది సో అది ఫాలో అయితే ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. స్వామి ఎవరి వాడు కాదు సార్, అందరి వాడు. స్వామి మనకి ఇక్కడ ఉన్నాడు అంతే. ప్రతి వాళ్ళ గుండెల్లో స్వామి ఉన్నాడు. అంటే డిఫరెంట్గా కొలుసుకొనివ్వండి, ఎట్లా కొలుసుకున్నా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది మనకు ఉంది. లేకపోతే మన డెస్టినేషన్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు కదా, వచ్చే వానలను ఆపొచ్చు కదా. మరి ఇంత సైంటిఫిక్గా ఇంత అభివృద్ధి చెందాము. చాలామంది హేతువాదులు ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు నా లైఫ్ హిస్టరీనే ఒక పెద్ద ఇది ఒక మిస్టరీ. నేను చదివింది ఒకటి, చేసింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. పోనీ ఎంఏ ఏదన్నా తెలుగు లిటరేచర్ కానీ లేకపోతే ఏదైనా పిహెచ్డి చేసా అంటే అది కూడా లేదు. ఏదైనా గ్రంథాలు చదివానంటే అది కూడా లేదు. నా లైఫ్లో భగవద్గీత ఒక్కసారి చదివాను. అది కూడా గీతా జయంతి ముందు రోజు 2018లో స్వామివారి గీత కృష్ణుడు కనిపించి గీత నా చేతిలో పెడుతుంటే సడన్గా మెలకు వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ లేచి చూస్తే టీవీలో ఈరోజు గీతా జయంతి అని వస్తుంది. అప్పుడు వెళ్ళి గీతా మకరందం బుక్ తీసుకొని ఆ బుక్ అప్పుడు స్టార్ట్ చేస్తే 2019 డిసెంబర్ కంప్లీట్ చేయగలిగా. సంవత్సరం పట్టింది. అది కూడా ఏది ఆ ప్రతిపదార్థాలు ఇవన్నీ చూడకుండా ఓన్లీ శ్లోకము తాత్పర్యం ఈ రెండే. అది ఆ స్వామిని అంటే మనం ఒకటి సార్, ప్రతి వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే స్వామి బాధలు లేకుండా చూడు చాలు. అంటే ఆశ మెయిన్. మనిషి ఈ ఆశాపాశ మోహాలని ఇప్పుడైతే పోతాయో ఆటోమేటిక్గా అందరం సెట్ అవుతాం సార్. ఎవడికి అది అవటంలా ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇంక్లూడింగ్ మీ. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద భక్తుడు వాడి, ఎంత మహానుభావం అయినా సరే, ఎక్కడో ఏదో ఒక వీక్ పాయింట్ను స్వామి పట్టిస్తాడు మనకు. అక్కడ దాంతో కొడుతుంటాడు ఆయన. దాన్ని మనం దాని జోలి పోకపోతే తప్పించేది కూడా ఆయనే. సో ఆ విఘ్నత వస్తుంది సార్. స్వామి మనతో ఉన్నాడు అనడానికి ఆ విఘ్నత. తినకూడని పదార్థం ఉంటుంది, ఆ పదార్థం తినకూడదు అని మనం డిసైడ్ చేసుకోండి విఘ్నత ఇచ్చేది స్వామి. నేను నాన్ వెజ్ మోర్ ఫాండ్ ఆఫ్ నాన్ వెజ్. నాకు 2017లో ఒక్కరోజే నన్ను రియలైజ్ చేశాడు స్వామి. ఎట్లా అంటే 3 పూట్ల పెడితే 3 టైమ్స్ నేను నాన్ వెజ్ తినేవాడిని. అంత పిచ్చి ఉండేది. ఒకటే రోజు వస్తూ పొద్దుటూరు నుంచి వస్తున్నాను వెహికల్లో, సడన్గా మోషన్ స్టార్ట్ అయినాయి. 3 సార్లు అక్కడ చికెన్లు తిని 2 రోజుల నుంచి సడన్గా వచ్చాను. వెంటనే
అసలు ఈ జిహోచేపల్యం ఉండబట్టి కదా ఇదంతా అని చెప్పేసి వెంటనే మా మిస్సెస్కి ఫోన్ చేసి, ఆ రోజు మా పాప బర్త్డే, నేను ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేస్తున్నాను, ఎగ్ కూడా తిన్ను అని చెప్పాను. వెంటనే ఆ రోజు నుంచి స్టాప్. నన్ను చూసి ఆమె కూడా స్టాప్, మా మదర్ వాళ్ళందరూ. సో అదేంటంటే మనకి జిహోచేపల్యం ఒకటి, తర్వాత ఈ కోరికలు. నేను బాగా అబ్జర్వ్ చేసింది సార్, నేను వెళ్ళినప్పుడు స్వామిని ఏదన్నా కోరిక కొడితే అది చచ్చినా జరగదు నాకు, నా ఎక్స్పీరియన్స్లో. ఎందుకంటే నేను ఏది కోరుతాను దానికి ఆపోజిట్ చేసి పెడతాడు ఆయన. దాని దెబ్బకి అసలు ఆయన కోరడం మానేసా. ఇంటికి పెద్దవు నువ్వు, మా అమ్మలు మా నాన్నవు నువ్వేం చేస్తావో చెయ్యి, అన్నిటికీ నేను రెడీ, ఇంకేం మాట్లాడను అసలు. అది చెప్తాను, అది కూడా ఆనంద నిలయంలో చెప్పను. అక్కడ పోతాను, చూస్తాను, నాన్న వచ్చా నేను ఎలా ప్రజెంట్ అయిపోయింది, బయటకు వస్తా, బాగా దర్శనం ఇస్తాడు. బయటకు వస్తూనే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యారాల వస్త్రం అవి తగిలిస్తారు, అభిషేక తీర్థం ఇస్తారు, అంటే స్వామివారికి పెట్టిన శ్రీపాదరేను ఏదో ఇస్తారు, అక్షింతలు, వీళ్ళు అన్నమయ్య వాళ్ళు కంకణాలు అవి ఇస్తుంటారు. నేను అవన్నీ తెచ్చి మళ్ళీ అందరికి పంచుతుంటా. అంటే ఇవన్నీ మనకి ఒక సామాన్య భక్తునికి దొరికేవి కదా సార్, మనం సామాన్యులమే కదా. అటువంటిది అంటే ఆయన ఫస్ట్ నాకు చెప్పినట్టుగా ప్రతిదీ ఆయన నాకు చూసుకుంటా అన్నాడు కాబట్టి ప్రతిదీ ఆయనే చూసుకుంటుంటాడు. తర్వాత మనం ప్రతి సంవత్సరం పంచమి తీర్థం ఉంటుంది సార్ అమ్మవారిది, పద్మావతి అమ్మవారిది. అంటే ఆమె పుట్టినరోజు కార్తీక మాసం. మన అనంతాల్వాన్ తోట నుంచి పసుపు పంపిస్తాం, పసుపు మొక్కలతో సహా పంపించేస్తాం. అది లాస్ట్ 5 years నుంచి స్టార్ట్ చేసాం. అంతకుముందు ఎప్పుడు అనంతాల్వాన్ ఉన్నప్పుడు ఉన్నదంట, తర్వాత కంప్లీట్గా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 5 years నుంచి దాన్ని ఇచ్చేసి పసుపు మనకు కొమ్ములు ఇస్తారు. రథసప్తమి రోజు నాటుతాం సార్. యాక్చువల్గా అది సీజన్ కాదు, కానీ మనకు పంచమి తీర్థానికి రావాలి అంటే ఆ రోజు నాడితేనా, అవి రావడానికి 3 నెలలు పడుతుంది సార్. అసలు రావని చెప్తారు అక్కడ. లాస్ట్ 5 years నుంచి వస్తున్నాయి సార్, వస్తున్నాయి. మనం ఆ రోజు స్వామి సారెతో పాటు అమ్మవారికి కాసుల పేరు ఇవన్నీ స్వామి మెల్ల అన్నీ తీసి పంపిస్తాడు. ఈ పసుపు మన తోటలోది ఫస్ట్ ఇయర్ 13 బుట్టలు పంపించాం, సెకండ్ ఇయర్ 22, థర్డ్ ఇయర్ 25, లాస్ట్ ఇయర్ అరౌండ్ 35 బుట్టలు పంపించాం, 35 బుట్టలు పంపించాం. స్వామిని ఆ రోజు పసుపు మొక్కలతో అలంకరణ చేస్తారు. అంటే మనం నాటినవి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామికి చేరుతున్నాయి. ఇప్పుడు అనంతాల్వాన్ తోటలో కనకాంబరాలు నాటాము లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అంతా కనకాంబరాలు మన తోటలో ప్రతి గురువారం స్వామి పూలంగి సేవ ఖచ్చితంగా మనం పంపించిన మొక్కలే పోతుంది. అంతకుముందు వరాహస్వామి దగ్గర కూడా తులసి లేదండి అనంతాల్వాన్ తోట నుంచి. తర్వాత ఆగిపోయింది ఒక 100 years బ్యాక్. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి వరాహస్వామికి కూడా స్వామికి గార్డెన్ డిపార్ట్మెంట్కి పంపించేటప్పుడు వరాహస్వామికి కూడా కంపల్సరీ మన తోట నుంచి తులసి ఇల్లు ఏర్పాటు చేసాం. గురువు గారిని అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఇవ్వండి అని చెప్పారు ఆయన. అట్లా ఏదో ఒక జన్మలో మీరు కూడా అనంతాల్వాన్ వంశానికి చెంది ఏమో సార్, అది అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే అటు చూస్తే అవి చేపిస్తాడు, అక్కడ బుక్స్ రాపిస్తున్నాడు, ఇటు సంకీర్తనలు రాపిస్తారు, అక్కడేమో మరి టెంపుల్ మెయింటెనెన్స్ చేపిస్తున్నారు. అది ఏంటి అనేది అది అసలు అంత చిక్కని ఒక ప్రశ్న నాకు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించదలుచుకోలేదు కూడా. అదేదో గత అన్నట్లుగా దాని గురించి మనం ఆలోచించుకొని బుర్రపాటు చేసుకోవడం కంటే ఆయన మీకు ఏమైతే సందేశాలు ఇస్తూ ఉంటారో దాని ప్రకారం వెళ్ళిపోతుంటూ ఆయన రూట్లో వెళ్ళిపోవడం, మరి చేసుకున్న దానికి చేసుకున్నంత అంటారు కాబట్టి ఆయన మరి చేపించుకున్నాడు ఇవ్వాల్సిందేగా ఫలితము. స్వామి ఏది ఊరక తీసుకోడు, ఊరక మనల్ని ఉపయోగించుకోడు, దాని తగిన ఫలితం ఆయన ఇస్తాడు. ఎలా ఉండబోతుందని మీకు ఎప్పుడైనా వచ్చిందండి, తెలిసిందా స్వామివారి ద్వారా? ఈ కలియుగం ఎలా ఉండబోతుంది, ముందు మనం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కలియుగము ఎట్లా ఉండబోతుంది అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. జనరల్గా నేను చాలామందితో చెప్తున్నాను, మనం ఇంటి దగ్గర కూర్చొనైనా ఎక్కడ కూర్చున్నా స్వామి నామ సంకీర్తన చేసుకుంటూ ధర్మం తప్పకుండా ఉంటే స్వామి మన దగ్గరికి వస్తారు. చాలామంది అనుకుంటాం మనం తిరుమల పోతేనే స్వామి అంటే. మీరు అడగచ్చు నన్ను ఒక క్వశ్చన్, ఎందుకు అంటే ఆ స్థల ప్రభావం దానికి ఉన్న మాహత్యము. ఎందుకంటే తిరుమల ఇప్పటిది కాదు,
కృతయుగం నుంచి ఉంది. సో ఆ వైబ్రేషన్స్, ఆ ప్రశాంతత, ఇవన్నీ దానివల్ల ఏంటంటే మనకు ఆ స్థల ప్రభావం, ఆ మ్యాగ్నెటిక్ పవర్, స్వామి ఆకర్షణ, ఇది దీనివల్ల ఏంటంటే మనం ఒక డిఫరెంట్ దీనికి ఇది శాంతి, మనం మైండ్ పీస్ఫుల్గా అవటము, తర్వాత మనం కొద్దిగా ఆలోచన శక్తి, మేధాశక్తి పెరుగుద్ది సార్. ఒక పని చేస్తున్నాం అంటే ఇది తప్ప రైట్ అని ఆలోచించే శక్తి వస్తుంది, విజ్ఞత వస్తుంది మనిషికి అక్కడికి వెళ్తే. కలియుగం ఒక పాదం మీద ధర్మం నడుస్తుంది. అదే నేను మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఒకటి విన్నాను. లక్ష్మీదేవి అమ్మవారు అడుగుతారు స్వామిని, మీరు కూడా వినే ఉంటారు, చాలామంది విని ఉంటారు, ఎందుకు స్వామి ఈ గోళంతా, వీళ్ళు నిద్రపోనివారు, 2 తలుపులు మూస్తారు, 2:30కు లేపేస్తారు, ఈ గోళంతా ఎందుకు, మీరు అనంటే కుబేరుని అప్పు కట్టేసి నేను తీసుకెళ్ళిపోతానంటే అప్పుడు చెప్తాడు, వీళ్ళందరి కోసం కానీ ఉండేది, ఎవడో ధర్మాత్ముడు కూడా నన్నే నమ్ముకొని శరణాగతి కోరి నామస్మరణ చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ వస్తాడు, వాడు ఇచ్చే ఆ రూపాయి నేను వాడుకుంటా తప్ప మిగతా కోట్ల డబ్బు అంతా ఎవరు ఇచ్చింది అట్నే పోతుంటుంది అని. అంటే స్వామి రూపాయి తగిలేదు లేదు దాంట్లో, ధర్మం అక్కడే తెలుస్తుంది కదా. మరి యాక్చువల్గా అది ఎవరి సంపాదన, స్వామి సంపాదన. ఈరోజు ఇవన్నీ ఇష్యూలు ఎందుకు జరుగుతున్నాయి, అదే కారణం. చాలా అంటే ఈ రోజున మిమ్మల్ని కలుసుకుంటే ఎలా ఉందంటే, తిరుమలలో స్వామివారి గురించి తిరుమలలోనే కూర్చుని మన సత్సంగం చేస్తున్నట్టుగా అంత ఆనందంగా ఉందండి. అది నా భాగ్యం అండి. మీ శ్రీ సన్నిధి దీని ద్వారా ఇది కొన్ని వేల మందికి చేరుతుంది. స్వామివారి లీలలు ఇట్లా కూడా ఉంటాయి. స్వామివారి ఇప్పుడు అంటే జనరల్ కలియుగంలో ఇట్లా కూడా జరుగుతుందే అనే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇప్పుడు ఎంత చేసినా మాకేం జరగట్లేదు అనే వాళ్ళకి చెయ్యడం అనేది ఏ విధంగా ఉంటే స్వామి యొక్క మన మీద ఉంటుంది అంటే ఆటోమేటిక్గా మనం ఎట్లా ఆయన నడిపిస్తాడనేది ఇది ఒక ఎగ్జాంపుల్, ప్రత్యక్ష ఉదాహరణ. మీరు సైన్స్కి అందంది ఇది ఒక విధంగా చెప్పాలంటే. అంటే మన ప్రతిదీ విజ్ఞానపరంగా చూసుకున్నా కూడా అందదండి నాకు, ఎందుకంటే నాలెడ్జి లేదు కదా, లాజిక్ లేని. సో అంటే ఆయన చేసే లీలలు అట్లా ఉంటాయి, దానికి ఆది అంతము ఉండవు. ఆయన చేసేది అట్లా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఒక మనుషులో మనమే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ కింద భీములేసి తవ్వి ఇన్ని చేస్తాం. మరి మనల్ని ఒక పరిపూర్ణంగా తీర్చిదిద్దాలంటే ఆయన అన్ని రకాలుగా ప్లానింగ్తోనే మనల్ని ఇక్కడికి పంపిస్తాడు. ప్రతి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే సార్, ఎవరు స్పెషల్ కాదు స్వామికి. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, తిట్టిన రావణాసురునికి, కంసునికి మోక్షం ఇచ్చాడు, పొగిడిన వాళ్ళకి మోక్షం ఇచ్చాడు ఆయన. ఎవరిని వదిలిపెట్టాల. కాబట్టి స్వామికి అందరూ ఈక్వల్, అందరం ఆయన బిడ్డలం కాదు అలా అని చెప్పి ఎవరు దూరం కాదు. కాకపోతే ఏంటంటే మనకి ఈ పునరపి జననం పునరపి మరణం అని ఈ దీంట్లో పడి కొట్టుకుంటూ ఇది నా కూతురు, నా కొడుకు, నా వాళ్ళు అని అది మనం ఎంత తగ్గించుకుంటూ పోతుంటే అంత మంచిది. అంటే స్వామికి దగ్గర అయిపోతే తగ్గిపోతుంటుంది సార్. సో ఈ మిగతా విషయాలన్నీ తగ్గిపోతుంటాయి. సో అట్లా స్వామి ఆయన నడిపిస్తున్నాడు సార్ లైఫ్ని. సో అల్టిమేట్గా ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం. ఇంకా నిజంగా చాలా మంచి విషయాలు ఈరోజు మాతో పంచుకున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పొందుతూ వారి యొక్క ఆజ్ఞలతో ఈరోజు ఇన్ని గ్రంథాలని మాకు అందిస్తున్నటువంటి మీకు నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశ్వర. ముందు రాబోయే గ్రంథాలన్నీ కూడా అందరి ఆదరణ పొందాలి, ఆ స్వామివారి లీలలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర. ఇంతవరకు మనం ఇలా అంటే వారు వద్దంటారు కానీ కలియుగ రామదాసు, అందుకనే దూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి ఆలయానికి మళ్ళీ తీసుకెళ్ళి వీరితోనే ఆ ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చెంది ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా శక్తివంతంగా తయారవడం, అదేవిధంగా స్వామివారు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ కోరికలు నెరవేరడం, ఇవన్నీ కూడా ఈ రోజున అక్కడ రామాలయంలో జరుగుతున్నాయి. ఇక తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షంగా వారికి దర్శనం ఇవ్వడం, అనుకున్నది తడువుగా ఏ గ్రంథానికైనా సరే వారు వీరికి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనల్ని దృశ్యమాలికంగా వీరికి చూపించడం, అవన్నీ కూడా మన గ్రంథాల రూపంలో తీసుకొచ్చి మనందరికీ అందించడం, ఇలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు మనకి సమయాన్ని కేటాయించి ఇంత విలువైన సమాచారం మనకు అందించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర.